ఓకే, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. ఓకే, సో ఓకే ఓకే ఎస్ఏపిలో టోటల్గా మనకి ఎన్ని రకాల సర్వర్స్ ఉంటాయండి? హౌ మెనీ టైప్ ఆఫ్ సర్వర్స్? 3 types, sir. 3. చెప్పండి. Development server, Development, quality, production. వెరీ గుడ్. ఓకే, మీరు కాన్ఫిగరేషన్స్ అన్ని ఎక్కడ చేస్తారు? Development server. ఓకే, డెవలప్మెంట్ నుండి క్వాలిటీకి మూవ్ చేస్తాం. అవును సార్. క్వాలిటీ నుండి ప్రొడక్షన్ మూవ్ అవుతుంది. ఓకే సరే, మూవ్ చేశారు, ఏమైనా చేంజెస్ చేయాలి, ఏం చేస్తారు? మళ్ళీ డెవలప్మెంట్ లో చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ఇంకొక న్యూ మళ్ళీ డెవలప్మెంట్ లోనే చేంజెస్ చేసి ట్రాన్స్పోర్ట్ ని మళ్ళీ మూవ్ చేస్తాము, కొత్త ట్రాన్స్పోర్ట్. ఓకే, సో క్వాలిటీ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్ లో చేంజెస్ చేయలేమా? చేయలేము సార్. ప్రొడక్షన్ సర్వర్ లో చేంజ్ చేయలేము సార్. క్వాలిటీ సర్వర్ లో కూడా చేయలేము అనుకుంటాను సార్. కరెక్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్, 100% కరెక్ట్ ఆన్సర్. చేయలేమండి. ఒకరు కాల్ చేశారు, యాక్చువల్గా ఇంటర్వ్యూకి వచ్చినది. ఒక పాయింట్ చెప్తాను, యాడ్ చేసుకోండి, నోట్ అని పెట్టుకోండి. all type of configuration will be happen only in development server. ఓన్లీ ఇన్ డెవలప్మెంట్ సర్వర్. ఏ కాన్ఫిగరేషన్ చేయాలన్నా ఓన్లీ డెవలప్మెంట్ సర్వర్ లోనే చేస్తారండి. ఓకే, నెక్స్ట్ పేరా. on the quality server and production server on the quality server and production server do not allow on the quality server and production server do not allow any type of changes on the configurations. On the quality server and production server do not allow any type of changes on the configuration. గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో అడిగారంటే క్వశ్చన్ ఒకరిని. సో ఓన్లీ కాన్ఫిగరేషన్ ఏదైనా చేయండి మీరు. మేబీ పాయింట్ మీకు నేను చెప్పలేదు అనుకుంటున్నాను. చెప్పినట్టు అంటే మీకు ఏం చెప్పానంటే ఇట్లా చెప్పలేదు, వేరే వేరే చెప్పాను. అంటే ఏదైనా చేంజెస్ కావాలంటే మళ్ళీ డెవలప్మెంట్కి వచ్చి చేసి ప్రొడక్షన్ మూవ్ చేయాలని చెప్పాను. బట్ ఎనీవే ఇలా అడిగితే కనుక ఈ ఆన్సర్ అనేది మీకు యూజ్ అవుతుంది అనమాట. ఆల్ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ will be happen only in development server. On the quality server and production server do not allow any type of changes on the configuration. అంటే కాన్ఫిగరేషన్ చేంజెస్ ఏమి కూడా క్వాలిటీ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్ లో అలౌ చేయరు. ఓన్లీ మీరు కాన్ఫిగరేషన్స్ ఏం చేయాలన్నా చేంజెస్ చేయాలన్నా ఏదైనా సరే కంప్లీట్ గా డెవలప్మెంట్ సర్వర్ లోనే జరుగుతుంది. కానీ సపరేట్ గా మళ్ళీ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ కూడా జనరేట్ చేయాలి. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, అందరూ ఆల్మోస్ట్ కరెక్ట్ గా చెప్పారు. వెరీ గుడ్, అప్రిషియేట్. ఓకే, సో ఈరోజు మనము డన్నింగ్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాము. డన్నింగ్ అండ్ వన్ మోర్ ఇంకో పాయింట్ కూడా చెప్తాను. పేమెంట్ అంటే మీనింగ్, పేమెంట్ టర్మ్స్ అంటే మీనింగ్ ఏంటి? పేమెంట్ టర్మ్స్ the time of we are going to pay. కరెక్ట్. దాన్ని ఎలా చెప్పచ్చు యాజ్ పర్ ఎస్ఏపి టెర్మినాలజీ? పేమెంట్ టర్మ్స్. ఒక ఈ పాయింట్ కూడా యాడ్ చేయండి, ఇది కూడా మేబీ రావచ్చు. పేమెంట్ టర్మ్స్ అంటే పేమెంట్ టర్మ్స్ అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్ అని అర్థం అండి. పేమెంట్ టర్మ్స్ అంటే ఏం చెప్పాలి? క్యాలిక్యులేషన్ ఆఫ్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. పేమెంట్ టర్మ్ ఏం చేస్తుంది? ఇన్వాయిస్ డ్యూ డేట్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది, అంతే కదా. సింపుల్ వేలో చెప్పాలంటే, సింపుల్ టెర్మినాలజీలో చెప్పాలంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా మనం ఏం చేస్తాము? డ్యూరింగ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్
will create or we will define different type of the payment terms. 10 days, 15 days, 30 days, 40 days అలా క్రియేట్ చేస్తాం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో. ఈ పేమెంట్ టర్మ్స్ కి సంబంధించి కూడా టికెట్స్ అనేవి రేట్ చేస్తుంటారు ఎండ్ యూజర్స్. మీరు 15 days పేమెంట్ టర్మ్ క్రియేట్ చేస్తారు డ్యూరింగ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. 15 days, 20 days, 30 days, 40 days అలా క్రియేట్ చేస్తారు. కాదు మీకు 25 days కూడా మీకు కావాలి పేమెంట్ టర్మ్, అటువంటి టికెట్స్ కూడా రేట్ చేస్తారు. మీకు 25 days కూడా పేమెంట్ టర్మ్ అనేది కావాలి. సో ఇటువంటి టైంలో కూడా ఎండ్ యూజర్స్ అనే వాళ్ళు టికెట్ రేట్ చేస్తారు. పేమెంట్ టర్మ్ మాకు ఇలా వేరేగా కావాలి అని చెప్పేసి కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ ని మనకి ఇంటిమేట్ చేస్తారు. అలా కూడా ఓన్లీ ఎర్రర్సే కాదండి, ఇది ఇలా కూడా జరుగుతుంది అనమాట. కానీ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీనింగ్ ఆఫ్ పేమెంట్ టర్మ్. పేమెంట్ టర్మ్ అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. గుర్తుపెట్టుకోండి, పేమెంట్ టర్మ్ అంటే ఇలా చెప్పండి, ఈజీగా ఉంటుంది మీకు. ఓకే రైట్. సో మనం 1 minute ప్లీజ్. ఓకే, ఐఎమ్ సో సారీ. ఓకే, ఈరోజు మనము డన్నింగ్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం. డన్నింగ్, ఓకే, డన్నింగ్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాము. అలాగే డన్నింగ్ కూడా చేద్దామండి, మరి అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాము. సో డన్నింగ్ అంటే ఎంతమందికి ఐడియా ఉంది? ఎవరికైనా ఐడియా ఉందా? డన్నింగ్ అంటే రిమైండర్. కస్టమర్ Is there any customer amounts are due? Is there any customer amounts are pending? We can remind the customer by sending dunning letter. ఓకే, కరెక్ట్ గా చెప్పారు, ఆల్మోస్ట్ కరెక్ట్ గా చెప్పారు, బట్ ఎవరు చెప్పారో తెలియదు. ఓకే, రిమైండర్ నోటీస్ అన్నారంటే ఆల్మోస్ట్ కరెక్ట్ గా చెప్పినట్లే. ఓకే, Reminder notice. There is no any amount, so just it as a statistical appears some figure. డ్యూ డేట్ దగ్గర పడదు. ఫైన్ ఫైన్ ఫైన్. ఓకే, డన్నింగ్ నోటీస్. ఓకే, ఇమేజెస్ అవసరం లేదు, నేను చెప్తాను, నోట్స్ చెప్తాను, టైప్ చేసుకోండి. డన్నింగ్ చూడండి, డన్నింగ్ అంటే ఏంటంటే, డన్నింగ్ అంటే మీనింగ్ ఏంటి? రిమైండర్ నోటీసెస్ అని అర్థం. ప్రతి కంపెనీ కూడా ఏం చేస్తుంటారంటే, ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీలో కూడా ఎలా ఉంటుందంటే సిస్టమ్ అంతా కూడా కస్టమర్స్ ఉంటారు. యాక్చువల్గా ప్రతి కంపెనీకి కూడా కొంతమందికి కస్టమర్స్కి ఏం చేస్తారు, పేమెంట్స్ చేస్తాం. కస్టమర్స్ మనకి పేమెంట్ చేస్తుంటారు. లేదు, కస్టమర్స్ కి మనం క్రెడిట్ బేసిస్ మీద మెటీరియల్ అనేది ఫార్వర్డ్ చేసాం, మెటీరియల్ ఇచ్చేసాం. సో ఏం చేయాలి, వాళ్ళు పేమెంట్ అనేది ఆన్ టైంకి చేయాలి, ఆ డ్యూ డేట్ కంప్లీట్ అయ్యేలోపు చేయాలి. చేయలేదనుకోండి, మనం ఏం చేస్తాము, ఆ కస్టమర్ కి రిమైండర్ నోటీస్ ఫార్వర్డ్ చేస్తాం. ఆ పర్టికులర్ కస్టమర్స్ కి రిమైండర్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. సో ఈ రిమైండర్ నోటీస్ ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళు మనకి పేమెంట్ అనేది చేస్తారు. రిమైండర్స్ అనమాట. డన్నింగ్ అంటే ఏంటి? రిమైండర్స్ అని అర్థం. సో రిమైండర్ నోటీస్ అనేది ఆ కస్టమర్స్ కి రిమైండర్ నోటీస్ అనేది ఇస్తామన్నమాట. ఎలా వెళ్తుంది? కస్టమర్ మాస్టర్ డేటాలో మనం ఆల్రెడీ వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకుంటాం కాబట్టి వాళ్ళకి వెళ్తుంది రిమైండర్స్ అనేది. సో ఇట్లా కస్టమర్స్ కి ఏంటంటే రిమైండర్ నోటీసెస్ అనేవి మా కంపెనీ వాళ్ళు ఫార్వర్డ్ చేస్తుంటారు. ఎవరైతే పేమెంట్ చేయాల్సిన కస్టమర్స్ ఉంటారో వాళ్ళు కనుక చేయకపోతే. ఏపీపీ ఎక్కువగా వెండర్స్ కి యూజ్ చేస్తారండి, వెండర్స్ కి కస్టమర్స్ కి. కానీ డన్నింగ్ మాత్రం మాక్సిమం యూజ్ చేసేదంతా కూడా కస్టమర్స్ కే వాడతారు, డన్నింగ్ అంతా కూడా ఆల్మోస్ట్. బట్ వెండర్ కూడా ఆప్షన్ ఉంది మనకి. అంటే వెండర్స్ ఏమైనా పేమెంట్స్ మనకి చేయాల్సి ఉండొచ్చు, వాళ్ళకు కూడా మనం రిమైండర్ నోటీస్ ఫార్వర్డ్ చేయొచ్చు. ఓకే, సో దీన్ని డన్నింగ్ అంటారు. డన్నింగ్ అంటే రిమైండర్స్ అని అర్థం అండి. ఎవరైతే డ్యూ అండ్ ఓవర్ డ్యూస్ మనకి పేమెంట్ చేయాల్సిన కస్టమర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా మనం రిమైండర్ నోటీస్ ఫార్వర్డ్ చేస్తాం. ఎగ్జాంపుల్, మీరు ఏదన్నా ఈఎంఐ పే చేయాలి. ఈఎంఐ పే చేసినప్పుడు ఏమవుతుంది, పేమెంట్ ఆన్ టైం చేయాలి. చేయకపోతే ఏమవుతుంది, మీకు రిమైండర్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తారు. మీకు రిమైండర్ నోటీస్ అనేది ఇస్తారు. మీకు ఈఎంఐ పే చేయాలి 1 time 2 times 3 times అట్లా రిమైండర్ నోటీస్ ఇస్తారు. సో మీరు కనుక ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, పేమెంట్ చేయకపోతే ఏం చేస్తాము, లీగల్ గా కూడా వాళ్ళతోటి అంటే లీగల్ గా కూడా మనము కంపెనీ వాళ్ళు మన మీద లీగల్ గా యాక్షన్ తీసుకుంటారు, కోర్టుకి వేస్తారు పేమెంట్ చేయలేదని. సో అలా కూడా జరుగుతుంటది అనమాట. సో ఈ డన్నింగ్ అనేది ఏంటి, అసలు ఎలా చేస్తారు ఏంటి అనేది మొత్తం కూడా నోట్స్ చెప్తాను. దట్ ఈజీ అండి, బట్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను నోట్స్ చెప్తున్నానంటే ఇంపార్టెంట్, అలాగే నోట్స్ చెప్పని ఇంపార్టెంట్ అని కాదు, ఆల్ ఆర్ ఇంపార్టెంట్. ఏది కూడా మిస్ చేయొద్దండి, ఏ ఒక్క టాపిక్ కూడా మిస్ చేయొద్దు. నేను చెప్పిన టాపిక్స్ అన్ని మీరు నేర్చుకున్నారు అనుకోండి, ఎస్ఏపీలో ఇంకా చాలా ఉంటాయి, డిఫరెంట్ టర్మినాలజీస్ ఉంటాయి, అవి కూడా మీరు ఓన్ గా చేయగలుగుతారు. ట్రైనింగ్ లో మేజర్ మన గోల్ ఏంటి, ఒక కాన్ఫిగరేషన్స్ ఎట్లా చేయాలి, అవుట్పుట్ ఎలా చేయాలి, ఎర్రర్స్ వస్తే ఎట్లా రిజల్యూషన్ చేసుకోవాలి,
అనేది మన గోల్. ఓకే, సో ఆ గోల్ అనేది మనం ఇక్కడ రీచ్ అవ్వాలి. కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఎలా మీరు ఓన్ గా ఎలా రిజల్యూషన్ చేసుకోవాలి ఏంటి ఇవన్నీ కూడా మీకు. ఎవరండి ప్లీజ్ గో ఆన్ మ్యూట్. ఎవరు ఓన్ గా మీరు ఎర్రర్స్ ఫామ్ అయిన టైంలో రిజల్యూషన్ చేసుకోవాలి. ఓకే, సో ఇది డన్నింగ్ అన్నమాట. సో డన్నింగ్, మీనింగ్ ఆఫ్ డన్నింగ్, మీనింగ్ ఆఫ్ డన్నింగ్. డన్నింగ్ అంటే మీనింగ్ ఏంటి? రిమైండర్ నోటీస్ అని చెప్పారు కదా, ఓపెన్ చేయండి. మీనింగ్ ఆఫ్ డన్నింగ్, డన్నింగ్ ఈజ్ రిమైండర్ నోటీస్ టు ది కస్టమర్స్. Notice, reminder notice to the customer invoice outstanding amount. Customers dunning notice is reminder notice to the customer invoice outstanding amount. Customer invoice outstanding amount అన్నమాట. సో అవుట్స్టాండింగ్ అమౌంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనము డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తాము. డన్నింగ్ ఈజ్ రిమైండర్ నోటీస్ టు ది కస్టమర్స్ ఇన్వాయిస్ అవుట్స్టాండింగ్ అమౌంట్. ఇన్వాయిస్ అవుట్స్టాండింగ్ అమౌంట్ అన్నమాట. వెన్ ది కస్టమర్ మిస్ ది పేమెంట్ ఫర్ ది అవుట్స్టాండింగ్ ఇన్వాయిస్, when the customer miss the payment for outstanding invoice, when the customer miss the payments for outstanding invoice, when the customer miss the payment for outstanding invoice within the specified payment due date, within the specified payment due date అంటే ఏంటి? మనం పేమెంట్ టర్మ్ లో ఉంటుంది ఆల్రెడీ, పేమెంట్ డ్యూ డేట్ ఉంటుంది. విత్ ఇన్ ది స్పెసిఫైడ్ పేమెంట్ డ్యూ డేట్, ద డన్నింగ్ లెటర్ విల్ బి జనరేటెడ్ విత్ SAP ప్రోగ్రామ్. ది డన్నింగ్ లెటర్ విల్ బి జనరేటెడ్, ది డన్నింగ్ లెటర్ విల్ బి జనరేటెడ్ విత్ SAP ప్రోగ్రామ్. The dunning letter will be generated with SAP program. Clear kada intavaraku? With SAP program. Here, next para. Here we will assign the dunning procedure to customer master data. The important. APP lo vendor ki em assign chesamu? APP లో వెండర్ కి మనం ఏం అసైన్ చేసాం? 001. APP లో వెండర్ కి ఏం అసైన్ చేసాం? శ్రీనివాస్ గారు ఉన్నారా? రికన్సిలేషన్ అకౌంట్స్. రికన్సిలేషన్ అకౌంట్ కాదండి, ఇమిడియట్ పే అని అసైన్ Payment terms, payment methods. పేమెంట్ టర్మ్. వెరీ గుడ్. పేమెంట్ టర్మ్ అండ్ హౌస్ బ్యాంక్స్ కూడా అసైన్ చేసాం మనం వెండర్ House bank payment methods. పేమెంట్ మెథడ్ అండ్ హౌస్ బ్యాంక్ అసైన్ చేసాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాము? డన్నింగ్ అనేది ఎలా ఇక్కడ ఏం చేస్తున్నాము? డన్నింగ్ లో హియర్ వి విల్ అసైన్ ది డన్నింగ్ ప్రొసీజర్. ఇక్కడ డన్నింగ్ ప్రొసీజర్ అసైన్ చేయాలి. హియర్ వి విల్ అసైన్ ది డన్నింగ్ ప్రొసీజర్ టు కస్టమర్ మాస్టర్ డేటా. కస్టమర్ మాస్టర్ డేటాకి డన్నింగ్ ప్రొసీజర్ అనేది అసైన్ చేస్తాం. Based on the payment term, dunning notice will be generated. Next point. Payment అంటే పేమెంట్ మెథడ్ ని బేస్ గా చేసుకుని డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది అనమాట. బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్, ఐఎమ్ సారీ, బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్స్, బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్స్. 80 కోడ్ లో చేస్తాం, OB B8 లో చేస్తాం పేమెంట్ టర్మ్స్. కొన్ని ఇమీడియట్లీ తీసుకున్నాం అనుకోండి, 0001 తీసుకుంటాం ఇమీడియట్లీ, వాళ్ళకి విత్ ఇన్ 3 days లో వెళ్ళిపోతుంది. విత్ ఇన్ 3 days తర్వాత మనం కూడా కొంత గ్రేస్ పీరియడ్ ఇస్తాము. ఆ గ్రేస్ పీరియడ్ ని బేస్ గా చేసుకుని వెళ్తుంది. కొంతమందికి ఇంకా టైం ఉంటుంది, వాళ్ళకి ఒక 10 days తర్వాత పే చేయొచ్చు, 20 days తర్వాత పే చేయొచ్చు. అటువంటి వాళ్ళకి డన్నింగ్ నోటీస్ అనేది వెళ్ళదు అనమాట. సో బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్, డన్నింగ్ నోటీస్ విల్ బి జనరేటెడ్. క్లియర్ గా ఇంతవరకు? చాలా ఇంపార్టెంట్ అని ఇంటర్వ్యూలో అడుగుతుంటారు. Dunning is reminder notice to the customer invoice outstanding amount. Outstanding amount ఏదైతే ఉంటుందో వాటికి డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం.
when the customer miss the payment for outstanding invoice within the specified payment due date, the dunning letter will be generated with SAP program. Here we will assign the dunning procedure to customer master data. Customer master data ki dunning notice and dunning procedure అనేది assign చేయాలి. Based on the payment term, dunning notice will be generated. Clear kada? Right. Next. OBB8 లో పేమెంట్ టర్మ్స్ ఉంటాయండి. పేమెంట్ టర్మ్స్ ఉంటుంది. ఆ పేమెంట్ టర్మ్స్ ని బేస్ గా చేసుకుని డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవుతుంది. ఇది డన్నింగ్ అంటే ఏంటని అడిగితే ఈ పాయింట్ మొత్తం మీరు అప్పచెప్పాలి ఇంటర్వ్యూలో. ఇది కూడా మర్చిపోకూడదు. అలాగే పేమెంట్ టర్మ్ అంటే ఏంటో మీకు ఆ రోజు చెప్పలేదు, ఇంటర్వ్యూలో అడిగారంట. ఇది కూడా ఒక స్టూడెంట్ కాల్ చేశారు. సో ఈ ఇంటర్వ్యూలో అడిగారు కాబట్టి ఆ పాయింట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్. ఓకే డన్నింగ్ లో ఏమేమి కాన్ఫిగరేషన్, ఏపీపీలో ఏమంటారు? వాట్ ఆర్ ద కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇన్ ఏపీపీ అని అడుగుతారు. ఏం చెప్తారు? ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్స్, ఇవన్నీ చెప్తారు. అలాగే డన్నింగ్ లో కూడా అడుగుతారు. డన్నింగ్ సంబంధించింది కూడా అడగచ్చు. ఇన్ డన్నింగ్ ప్రొసీజర్ we need to configure 5 objectives. చేసుకోండి. అండ్ ది డన్నింగ్ ప్రొసీజర్ లో కాన్ఫిగరేషన్, వాట్ ఆర్ ద కాన్ఫిగరేషన్స్ ఇన్ డన్నింగ్ ప్రొసీజర్ అని అడిగారు అనుకోండి, క్వశ్చన్ ఇది. వాట్ ఆర్ ద కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఆర్ కాన్ఫిగరేషన్ ఆబ్జెక్టివ్స్ ఇన్ డన్నింగ్ ప్రొసీజర్ అని అడుగుతారు. ఇన్ డన్నింగ్ ప్రొసీజర్ we need to configure 5 objectives. We need to configure 5 objectives అన్నమాట. ఏమేంటవి ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ కాదు, 5 ఆబ్జెక్టివ్స్ ఏమేమి అడుగుతారు అనేది కూడా చెప్తున్నాను మీకు. వాట్ ఈస్ ది డన్నింగ్ కాన్ఫిగరేషన్? 5 ఆబ్జెక్టివ్స్ కదా. ఫస్ట్ వన్ వచ్చేసి జనరల్ డేటా. డన్నింగ్ లో మనం చేసే కాన్ఫిగరేషన్ ఫస్ట్ ఏం చేస్తాము? జనరల్ డేటా, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ చార్జెస్. డన్నింగ్ లెవెల్ అంటారు, చెప్తాను. లెవెల్ అంటే ఏంటి ఇవన్నీ చెప్తాను. డన్నింగ్ లెవెల్, డన్నింగ్ చార్జెస్, డన్నింగ్ మినిమం అమౌంట్. డన్నింగ్ చార్జెస్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ ఎవరన్నా ఫస్ట్ డన్నింగ్ డేటా అంటే ఏంటి? డన్నింగ్ లెవెల్. ఎగ్జాంపుల్ డన్నింగ్ లెవెల్ అంటే ఏంటి? జనరల్ డేటా అంటే ఏంటో మీకు మామూలుగా చేస్తాం. అది డన్నింగ్ లెవెల్ అంటే ఏంటి? డన్నింగ్ లెవెల్ అంటే కస్టమర్ కి ఎన్ని, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎన్నిసార్లు మనం డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేయాలి? 3 times, 4 times, 5 times ఫార్వర్డ్ చేయాలా? దాన్ని డన్నింగ్ లెవెల్ అంటారు. నేను చెప్తాను. వెయిట్ మీ క్లాస్ లో చెప్తాను, ఇదేం అలా ఉంచండి అంతే. తర్వాత డన్నింగ్ చార్జెస్ అంటే ఏంటి? ఫస్ట్ డన్నింగ్ లెటర్ ఫార్వర్డ్ చేసాం విత్ పెనాల్టీ చార్జెస్ అన్నమాట. అదేంటి? నెక్స్ట్ సెకండ్ డన్నింగ్ నోటీస్ ఫార్వర్డ్ చేసాం, కస్టమర్ రెస్పాండ్ అవ్వలేదు, డన్నింగ్ చార్జెస్ ఎంత పడుతుంది? థర్డ్ డన్నింగ్ నోటీస్ ఫార్వర్డ్ చేసాం, పెనాల్టీ చార్జెస్ ఎంత పే చేస్తాం? ఇవి చార్జెస్ అంటారు. తర్వాత డన్నింగ్ మినిమం అమౌంట్ అంటే ఏంటి? డన్నింగ్ మినిమం అమౌంట్, ఎంత అమౌంట్ కి డన్నింగ్ చార్జెస్ అనేవి అప్లికబుల్ అవ్వాలి? ఎగ్జాంపుల్ 1000 రూపీస్ ఉంది ఇన్వాయిస్, ఆయనకి చార్జెస్ అప్లికబుల్ అవ్వాలి. ఇంకొక ఆయన 100 రూపీస్ ఇవ్వాలి. మనం చార్జెస్ వేయగలం ఆయనకి? నో. బట్ కావాలంటే అలా కూడా చేయొచ్చు. తర్వాత డన్నింగ్ టెక్స్ట్, ఇంకోటి డన్నింగ్ టెక్స్ట్. ఈ 5 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. డన్నింగ్ ఆబ్జెక్టివ్స్ లో కాన్ఫిగరేషన్స్ ఏమేం చేస్తారు? జనరల్ డేటా, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ చార్జెస్, మినిమం అమౌంట్, డన్నింగ్ మినిమం అమౌంట్, డన్నింగ్ టెక్స్ట్. ఈ 5 స్టెప్స్ చేస్తారు. ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి మీరు. నోట్ పెట్టుకో. నోట్ డన్నింగ్ ప్రొసీజర్ we want to assign the customer master data. ఇది చెప్పినట్టున్నానే. ఓకే, యాడ్ చేయండి. నో ఇష్యూ, యాడ్ చేయండి. పైన ఉంటే కాపీ పేస్ట్ చేయండి. డన్నింగ్ ప్రొసీజర్ we want to assign customer master data. కస్టమర్, ఓకే ఫైన్. చూడండి, ఇప్పుడు పంపిస్తాం కస్టమర్ డన్నింగ్ నోటీసు. కస్టమర్ ఈజ్ నాట్ గివింగ్ ది పేమెంట్, we will send the dunning notice. Customer is not given the payment,
కస్టమర్ ఈజ్ నాట్ గివెన్ ది పేమెంట్ వీ విల్ సెండ్ ది డన్నింగ్ నోటీస్. కస్టమర్ ఎప్పుడైతే మనకి పేమెంట్ చేయరో, సో చేయని వాళ్ళకి మనం ఏం చేస్తామంటే పేమెంట్ చేస్తాం. నెక్స్ట్ maximum we will send 9 dunning reminder notices. కస్టమర్ కి మాక్సిమం మనం ఎన్ని ఫార్వర్డ్ చేస్తామో మాక్సిమం నోటీసెస్, వాడు పేమెంట్ చేయలేదు ఇంకా నోటీస్ ఇస్తూనే ఉంటామా, మాక్సిమం ఎన్ని ఇస్తాం, మినిమం 4 ఉంటాయండి యాక్చువల్ గా. మాక్సిమం we will send 9 dunning notices including legal notice. Maximum we will send 9 dunning reminder notices. Dunning reminder, okay, dunning notices అన్న ఓకే మీ ఇష్టం, dunning reminders అన్న ఓకే, ఇంకా క్లారిటీగా ఉంటుంది. Maximum we can send 9 dunning reminder notices. Maximum we will send 9 dunning reminder notices including legal notice. ఇందులో లీగల్ నోటీస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. లీగల్ నోటీస్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ 4 times మనం ఇంటిమేట్ చేసాం. మామూలు మన ఇండియాలో మాక్సిమం 4 ఇస్తారండి, 4 letters ఇస్తారు. అంటే ఎవ్రీ 10 days ఒకటో ఎవ్రీ 15 days అలా ఇస్తారు. రెస్పాండ్ అవ్వలేదు, ఏం చేస్తారు, మీ పైన లీగల్ యాక్షన్ తీసుకుంటారు. మీరు క్రెడిట్ కార్డ్ పర్చేజ్ చేస్తారు ఎవరన్నా, ఐ మీన్ సారీ మీరు కాదు, ఐఎమ్ సో సారీ, మీరు ఎవరన్నా అనుకుందాం, సమ్ ఎక్స్ పర్సన్, ఇప్పుడు నేనే అనుకున్నాను క్రెడిట్ కార్డు తీసుకున్నాను, నేను ఒక 1 lakh యూజ్ చేస్తాను. చేసిన తర్వాత నేను పేమెంట్ చేయలేదు, వాళ్ళు ఇంటిమేట్ చేశారు అయినా చేయలేదు, ఏం చేస్తారు, నాకు ఎగనెస్ట్ గా నా పైన కేసు ఫైల్ చేస్తారు, లీగల్ గా ఇన్వాల్వ్ అవుతారు. మాకు పేమెంట్ చేయలేదు ఈయన కస్టమరు అని ఎగనెస్ట్ గా ఇన్వాల్వ్ అవుతారు అనమాట. అట్లా జరుగుతుంది. సో టోటల్ గా మాక్సిమం we will send 9 dunning notices including legal notices. లీగల్ నోటీస్ కూడా కలిపి అన్నమాట 9 dunning notices అనేవి ఫార్వర్డ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఇంకొక పాయింట్ చెప్తాను. వాట్ ఈస్ ది గ్రేస్ పీరియడ్? వాట్ ఈస్ గ్రేస్ పీరియడ్ మీన్స్? వాట్ ఈస్ లేదంటే మీనింగ్ ఆఫ్ ది గ్రేస్ పీరియడ్, మీ ఇష్టం ఎట్లా రాసుకోండి. గ్రేస్ పీరియడ్ అంటే ఏంటి? యాక్చువల్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది. గ్రేస్ పీరియడ్ నేను మీ కాన్ఫిగరేషన్ లో టోటల్ క్లారిటీ వచ్చేస్తుంది, డోంట్ వరీ. గ్రేస్ పీరియడ్ ఎగ్జాంపుల్ మనం ఇన్వాయిస్ అనేది ఈ రోజు పోస్ట్ చేసాం, ఇమీడియట్లీ పేమెంట్ చేయాలి కస్టమర్ మనకి. ఇన్వాయిస్ ఇన్వాయిస్ అనేది ఈ రోజు ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. పోస్ట్ చేసిన తర్వాత 3 days తర్వాత అయినా మనకి 3 days వరకు టైం ఉంటుంది. ఓకే, 3 days వరకు వెయిట్ చేసాం, గ్రేస్ పీరియడ్ అంటారు దాన్ని. సో గ్రేస్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత అగైన్ ఒక 10 days అడిషనల్ గా టైం ఇస్తాం. అంటే బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సార్ ఇంకో 10 days మనకి 3 days అనేది గ్రేస్ పీరియడ్ ఇచ్చాము, యాజ్ వెల్ యాజ్ ఇంకొక 10 days అడిషనల్ గా టైం ఇచ్చాం. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో దీన్ని గ్రేస్ పీరియడ్ అంటారు. యాక్చువల్లీ 3 days గ్రేస్ పీరియడ్ కింద కన్సిడర్ చేయాలి. అంటే 3 days ఏమో గ్రేస్ పీరియడ్, అడిషనల్ గా 10 days, టోటల్ గా 13 days. అంటే డన్నింగ్ నోటీస్ అనేది 14th day వెళ్తుంది అనమాట కస్టమర్ కి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 3 days గ్రేస్ పీరియడ్ అండ్ 10 days అడిషనల్ గా మనం తీసుకున్నాం, అంటే 13 days టైం ఇచ్చాం. 14th day ఆ కస్టమర్ కి డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది. దీన్ని ఏమంటారంటే గ్రేస్ పీరియడ్ అంటారు. వాట్ ఈస్ ది గ్రేస్ పీరియడ్ మీన్స్? గ్రేస్ పీరియడ్ అంటే మీనింగ్ ఏం చూద్దాం. ఆఫ్టర్ కంప్లీట్ ది టైప్ చేయండి, ఆఫ్టర్ కంప్లీట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్, after complete the invoice due date, how many days we can wait to send the dunning reminder notice? After complete the invoice due date, how many days we can wait to send the dunning reminder notice? Okay, reminder notice is called grace period. So after complete the invoice due date, how many days we can wait to send the dunning reminder notice? సో మనం ఎన్ని రోజుల తర్వాత మనం డన్నింగ్ నోటీస్ ని ఫార్వర్డ్ చేస్తాం అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. దీన్ని గ్రేస్ పీరియడ్ అంటారు, గ్రేస్ పీరియడ్. నెక్స్ట్ పాయింట్, వాట్ ఈస్ మీన్ బై డన్నింగ్ ఇంటర్వెల్స్? ఇవన్నీ కాన్ఫిగరేషన్ చేస్తామండి. ఇప్పుడు ఇది అయిపోయిన నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చేస్తాము. వెయిట్, what is mean by dunning intervals?
ఇంటర్వెల్స్ అంటే ఏంటి? డన్నింగ్ ఇంటర్వెల్స్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ ఇంటర్వెల్స్, ఒక డన్నింగ్ లెటర్ అనేది 14th డేలో ఫార్వర్డ్ మనం అంటే కస్టమర్ కి సెండ్ చేసాం, వెళ్తుంది, ఆటోమేటిక్ వెళ్తుంది బేస్డ్ ఆన్ ది ప్రోగ్రామ్ 14th డేనా. తర్వాత మళ్ళీ సెకండ్ డన్, ఇప్పుడు టోటల్గా 4 డన్నింగ్ నోటీస్ చెప్పాను మీకు, ఇంక్లూడింగ్ లీగల్ నోటీస్ తో కలిపి 9, బట్ ఫస్ట్ 4 ఉన్నాయి. 4 ఎలా పంపిస్తాం? ఫస్ట్ 3 days ప్లస్ 10 days 13 days, 14 days తర్వాత డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది. తర్వాత మళ్ళీ ఎన్రోల్ కావాలి, అగైన్ ఇంకో 10 days తీసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 10 days, నెక్స్ట్ అగైన్ ఇంకో 10 days. అట్లా బిట్వీన్ ది 10 days to 10 days మధ్యలో 10 days కి గ్యాప్, అంటే ఒక డన్నింగ్ నోటీస్ కి అండ్ సెకండ్ డన్నింగ్ నోటీస్ కి మధ్య ఎంత గ్యాప్ ఉంది అనే దాన్ని మనం ఏమంటారంటే ఇంటర్వెల్ అంటారు, డన్నింగ్ ఇంటర్వెల్ అంటారు. డన్నింగ్ ఇంటర్వెల్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ టైప్ చేయండి, ఫస్ట్ నోటీస్ టు సెకండ్ నోటీస్, ఫస్ట్ నోటీస్ టు సెకండ్ నోటీస్, how many days we can wait? First notice to second notice, how many days we can wait? Second notice to third notice, how many days we can wait? పైది కాపీ పేస్ట్ చేయండి. ఫస్ట్ నోటీస్ నుండి సెకండ్ నోటీస్ కి మనం ఎన్ని రోజులు వెయిట్ చేస్తాం, అలాగే సెకండ్ నోటీస్ నుండి థర్డ్ నోటీస్ కి ఎన్ని రోజులు వెయిట్ చేస్తాం, అగైన్ థర్డ్ నోటీస్ టు ఫోర్త్ నోటీస్ కి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, బిట్వీన్ ది నోటీస్ టు నోటీస్ అన్నమాట. క్లియర్ కదా? ఫస్ట్ డన్నింగ్ లెటర్ కి సెకండ్ డన్నింగ్ లెటర్ కి ఎన్ని రోజులు మనం వెయిట్ చేస్తాం అనేది అన్నమాట. ఓకే, దీన్ని డన్నింగ్ ఇంటర్వెల్స్ అంటారు. ఒక నోటీస్ నుండి సెకండ్ నోటీస్ కి ఎంత గ్యాప్ ఉందనేది ఫైండ్ అవుట్ చేయడానికి డన్నింగ్ ఇంటర్వెల్స్ అంటారు. గ్రేస్ పీరియడ్ అంటే ఏంటో మీకు చెప్పాను, డన్నింగ్ కాన్ఫిగరేషన్ ఆబ్జెక్టివ్స్ ఏంటో చెప్పాను, మీకు ఒక ఐడియా వచ్చి ఉండాలి. ఓకే, నెక్స్ట్ డన్నింగ్ సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ అసలు ఏంటి మీకు చెప్పాను కదా. ఓకే ఫైన్, సో ఇప్పుడు డన్నింగ్ చేద్దాము. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఏపీపీ కాన్ఫిగరేషన్ టీ కోడ్ ఏంటి? ఏపీపీ కాన్ఫిగరేషన్ యాడ్ చేయండి చెప్తాను. ఏపీపీ కాన్ఫిగరేషన్ టీ కోడ్ ఏంటి? ఎఫ్బిజెడ్పి. ఎఫ్బిజెడ్పి. ఏపీపీ కాన్ఫిగరేషన్ ఎఫ్బిజెడ్పి. డన్నింగ్ కాన్ఫిగరేషన్ ఎఫ్బిఎంపి. చూడండి, జస్ట్ మీకు అంటే గుర్తుపెట్టుకోవడానికి ఒక వే అన్నమాట. కొంతమందికి టీ కోర్స్ మర్చిపోతుంటాం, నాకే గుర్తుండదు పాపం, అది ఎవరికైనా ఉంటుంది. ఇంకోటి కూడా చెప్తున్నానండి, ఇవన్నీ మీకు మైండ్ లో ఉండాలా? నాట్ రిక్వైర్డ్. కొన్ని టీ కోర్స్, ఇంపార్టెంట్ టీ కోర్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి, అండ్ కొన్ని అట్లీస్ట్ ఒక 50 టీ కోర్స్ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇంటర్వ్యూలు అడుగుతుంటారు కాబట్టి. సో 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రైనర్ అయినా సరే డాక్యుమెంట్ చూసే చేస్తారండి. ఇంత పెద్ద లెంతీ కాన్సెప్ట్ ఎవరికి గుర్తుండదు, డాక్యుమెంట్ చూసే చేస్తారు. ఈవెన్ నేను మీ క్లాస్ చెప్పినా నా దగ్గర నోట్స్ నేను చదువుకుంటాను, లేకపోతే నాకైనా గుర్తుండదు కదా, అది ఓపెన్ సీక్రెట్. కొంతమంది ఏంటంటే చెప్పరు ఈ విషయం, ఓపెన్ గా చెప్పరు చాలా మంది ట్రైనర్స్, ఎవరికి గుర్తుండదండి. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే అన్ని కూడా మైండ్ లో గుర్తుండదు. కాబట్టి ఒక ఫార్మేట్ మెయింటైన్ చేస్తారు ఎవరైనా సరే, ఆ ఫార్మేట్ బేస్ గా చేసుకుని మనం ఈ వర్క్ అంతా కూడా చేస్తాం అనమాట. కాన్ఫిగరేషన్ అయినా అంతే అండి, మీకు ఆల్రెడీ నేను చాలా కాన్ఫిగరేషన్ షీట్స్ ఫార్వర్డ్ చేస్తాను, అందులో చూసే చేయాలి. రేపు జాబ్ లోకి వెళ్ళినా సరే బ్లూ ప్రింట్ లో ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది, చూస్తూ చేస్తారు, అన్ని గుర్తుండే ఎవరికి కూడా. కానీ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి కాబట్టి కొంత ఇన్ఫర్మేషన్ అనేది మన మైండ్ లో ఉండాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే ఫైన్, చూడండి ఏపీపీ కాన్ఫిగరేషన్ ఎఫ్బిజెడ్పి, డన్నింగ్ కాన్ఫిగరేషన్ ఎఫ్బిఎంపి. నెక్స్ట్ ఏపీపీ రన్. ఇక్కడ మీకు క్లారిటీ ఉంది కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏముంది? ఏపీపీ కాన్ఫిగరేషన్ మీకు తెలుసు, మీకు ఆల్రెడీ ఎఫ్బిజెడ్పి, డన్నింగ్ కి ఎఫ్బిఎంపి ఒక లెటర్ డిఫరెన్స్ ఉంది. ఎం అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. ఏపీపీ రన్ F110, డన్నింగ్ రన్ F150. క్లియర్ కదా? మీకు అంటే మైండ్ లో ఉండడానికి ఈజీగా ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకుంటారు. ఓకే రైట్. సో నెక్స్ట్ మనము డన్నింగ్ కాన్ఫిగరేషన్స్ చేద్దాం. డన్నింగ్ కాన్ఫిగరేషన్స్. సో డన్నింగ్ కాన్ఫిగరేషన్ చేయాలంటే మనం SPRO స్క్రీన్కి వెళ్ళాలి. స్టెప్స్ చూడండి. ఫస్ట్ డన్నింగ్ కాన్ఫిగరేషన్స్, డిఫైన్ డన్నింగ్ ఏరియా, డన్నింగ్ కాన్ఫిగరేషన్ అని యాడ్ చేయని చెప్తాను. డన్నింగ్ కాన్ఫిగరేషన్స్ స్టెప్స్ ఆల్రెడీ చెప్పాను, బట్ ఇక్కడ కూడా ఫాలో అవ్వండి. డన్నింగ్ కాన్ఫిగరేషన్స్. ఫస్ట్ స్టెప్ డిఫైన్ డన్నింగ్ ఏరియా.
OB61 దిస్ ఈజ్ ఆప్షనల్ అండి, మీరు చేయకపోయినా ఏం ప్రాబ్లం లేదు, బట్ ఇది కూడా చేద్దాము మీకు ఐడియా కోసం. OB61 డన్నింగ్ ఏరియాని క్రియేట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేద్దాం. SPRO వెళ్ళండి. SPRO టీ కూడా ఎలా చూస్తారు, ఎవరు చెప్తారు? SPRO అడిషనల్ లాగ్ లోకి వెళ్తాం. అడిషనల్ యాక్టివిటీ. SPRO ద్వారా ఓకే, SPRO టీ కోడ్ చూద్దాము SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ ద్వారా. ఓకే వెయిట్ SPRO డైరెక్ట్ గా ఇవ్వద్దండి, పాత్ కూడా చెక్ చేద్దాము. టూల్స్ లోకి వెళ్ళండి, ఇక్కడే టూల్స్ లాస్ట్ లో ఉంటుంది, లాస్ట్ అండ్ సెకండ్ వన్. టూల్స్ లోకి వెళ్ళండి, కస్టమైజింగ్ టూల్స్ అండ్ కస్టమైజింగ్. మ్యూట్ లో ఉండాలండి, ఎవరు అక్కడ? భాస్కర్ రెడ్డి గారు మ్యూట్ లో ఉన్నారు సార్ ప్లీజ్. IMG లోకి వెళ్ళండి. SPRO ఉంది కదా, ఇక్కడ కూడా మనం చేయొచ్చు. SPRO ఎగ్జిక్యూట్ చేయండి. సో మనం SPRO స్క్రీన్ లోకి వెళ్తాం అనమాట. IMG లోకి వెళ్ళండి. IMG. సో ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి? డిఫైన్ డన్నింగ్ ఏరియా OB61 కదా. డన్నింగ్ ఏరియా ఎక్కడ ఉంది, ఇక్కడ చూద్దాం వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. సో గుర్తుపెట్టుకోండి, ఇది కస్టమర్స్ కాబట్టి అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేబుల్ వెళ్తాం. అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేబుల్, కస్టమర్ ది వెండర్ అన్ని ఇక్కడే ఉంటాయి. ఇక్కడ చూడండి, అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేబుల్. అదే మీకు అసలు ఉంది ఆల్రెడీ. అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేబుల్, బిజినెస్ ట్రాన్సాక్షన్, డన్నింగ్. ఇక్కడ మనం డన్నింగ్ లోకి వచ్చేసాం. బేసిక్ డన్నింగ్ సెట్టింగ్స్, డిఫైన్ డన్నింగ్ ఏరియా చూసారు ఇక్కడ ఉంది. ఈ కాన్ఫిగరేషన్ అనేది ఇది ఆప్షనల్ అన్నమాట. మీకు టీ కోడ్ కావాలంటే ఏం చేస్తారు? అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లే కి IMG యాక్టివిటీస్ వెళ్ళండి. ఇక్కడ కనిపిస్తుంది, లాస్ట్ లో ఉంటుంది. రైట్, ఓకే. డిఫైన్ డన్నింగ్ ఏరియా పైన క్లిక్ చేయండి. నివెంట్రీస్ వెళ్ళండి. నివెంట్రీస్ కొంచెం నేను చెప్పినట్టు చేయండి, మీరు కంగారు పడి వేరే టైప్ చేయొద్దు ప్లీజ్. ఓకే, హియర్ యూ కెన్ సెటప్ యువర్ కంపెనీ కోడ్. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. హియర్ యూ కెన్ సెటప్ యువర్ కంపెనీ కోడ్ అండ్ డన్నింగ్ ఏరియా మీ కంపెనీ కోడ్ ఇచ్చేయండి. డన్నింగ్ ఏరియా మినిమం 2 digits ఇవ్వాలండి. ఇట్స్ మే బి న్యూమరికల్ ఆర్ ఇట్స్ మే బి ఆల్ఫాబెట్, ఏదైనా ఇవ్వచ్చు. ఒక 2 letters, మీ కంపెనీ కోడ్ ఫస్ట్ 2 letters ఇచ్చారు, వెరీ గుడ్. ఇవ్వండి డన్నింగ్ ఏరియా ఫర్ అని మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. టెక్స్ట్ దగ్గర రేపు హాలిడే అండి, రేపు క్లాస్ ఉండదు, సండే నుంచి జాయిన్ అవ్వండి. ఓకే, సేవ్ చేసేయండి. సేవ్, ఎంటర్ చేయండి. ఏం కాదు, ఎంటర్ చేయండి. కంటిన్యూ. సో మనం ఫస్ట్ కాన్ఫిగరేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. డేటా వాస్ సేవ్డ్ అని వచ్చేస్తుంది. నెక్స్ట్ వెళ్ళండి, MS Word ఫార్మాట్ లోకి వెళ్ళండి. నెక్స్ట్ స్టెప్, డిఫైన్ డన్నింగ్ ప్రొసీజర్. టీ కోడ్ ఏం చెప్పాను? FBMP, APP కి FBZP, డన్నింగ్ కి FBMP. SAP లో పాత్ర అక్కడ అదే ప్లేస్ లో ఉంటుంది, జస్ట్ బ్యాక్ వెళ్ళండి. ఇంటూ పని క్లిక్ చేయండి. ఇంటూ మార్క్, అగైన్ బ్యాక్. ఇక్కడ ఉందా చూడండి, డన్నింగ్ ప్రొసీజర్ అని చూడండి క్రింద. డిఫైన్ డన్నింగ్ ప్రొసీజర్ FBMP, లాస్ట్ లో టీ కోడ్ కూడా చెక్ చేసుకోండి మీకు డౌట్ ఉంటే. ఓకే, ఇక్కడ డన్నింగ్ ప్రొసీజర్ ని మనం డిఫైన్ చేస్తాము. FBMP, క్లిక్ ఆన్ ది ఎగ్జిక్యూట్ బటన్. ఓకే, సో మనం డన్నింగ్ ప్రొసీజర్ ని క్రియేట్ చేయాలి. కొంచెం స్లోగా చేయండి, వేరే చోట క్లిక్ చేయొద్దు అని చెప్పకుండా. న్యూ ప్రొసీజర్కి వెళ్ళండి. న్యూ ప్రొసీజర్. ఓకే, ఒక ప్రొసీజర్ క్రియేట్ చేయాలి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడే మీ డన్నింగ్ ప్రొసీజర్. మీ ఇష్టం, మీకు వేరేగా సపరేట్గా ఇస్తా అంటే ఇవ్వచ్చు, బట్ మీ కంపెనీ కోడే మనం తీసుకుందాం. నేమ్ ఇవ్వండి, డన్నింగ్ ప్రొసీజర్ ఫర్ అని మీ కంపెనీ కోడ్ ఇచ్చేయండి కింద.
డన్నింగ్ ప్రొసీజర్ ఫర్ అని మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఇచ్చారు కదా, రైట్. నెక్స్ట్ డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్ అన్నారు చూడండి. డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్, క్రిందకి రండి, క్రింద క్రింద క్రింద. డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్ అంటే ఏంటి? ఎన్ని రోజులకు ఒకసారి డన్నింగ్ నోటీస్ అనేది కస్టమర్ కి వెళ్ళాలి. డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్ ఎగ్జాంపుల్, ఎవ్రీ 10 days కి ఒకసారి మనం డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేయాలి. 10 ఇవ్వండి చెప్తాను. డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్ అంటే మీనింగ్ ఏంటి? ఎన్ని రోజులకు ఒకసారి డన్నింగ్ నోటీస్ అనేది వెళ్ళాలి. 10 days కి ఒక డన్నింగ్ నోటీస్ వెళ్ళాలి. నంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్ అన్నాడు. నంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్ అంటే ఏంటి? 4 letters ఫార్వర్డ్ చేస్తారు మన ఇండియాలో. బట్ ఇంక్లూడింగ్ లీగల్ నోటీస్ తో పాటు 9 ఫార్వర్డ్ చేయొచ్చు. మాక్సిమం 9 నోటీసెస్ అనేవి ఫార్వర్డ్ చేయొచ్చు. కానీ 3 మామూలు రెగ్యులర్ కంపెనీ సైడ్ నుండి ఫార్వర్డ్ చేస్తారు. 4 ఇవ్వండి అక్కడ. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్. డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్ అంటే ఎవ్రీ 10 ఇచ్చాం అంటే ఏంటి? 10 days కి ఒకసారి కస్టమర్ కి రిమైండర్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. నంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్ అంటే ఎవ్రీ 10 days కి వెళ్ళాలి. అలా 4 times వెళ్తుంది. ఎవ్రీ 10 days కి ఒక డన్నింగ్ లెటర్ వెళ్తుంది, అలాగే 4 times వెళ్తుంది. దీన్ని నంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్ అంటారు. మాక్సిమం ఎన్నిసార్లు మనం డన్నింగ్ నోటీస్ ఫార్వర్డ్ చేయొచ్చు? 9 times ఫార్వర్డ్ చేయొచ్చు. కానీ ఇక్కడ 4 ఇచ్చాం. ఇంక్లూడింగ్ లీగల్ నోటీస్ తో పాటు 9 ఫార్వర్డ్ చేయొచ్చు. కానీ మనం స్టార్టింగ్ ఓన్లీ 4 మాత్రమే ఇచ్చాం. అంటే 4 times డన్నింగ్ లెటర్ అనేది కస్టమర్కి వెళ్తుంది. నెక్స్ట్ లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్. లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్ అంటే ఏంటి? మీకు చెప్పాను 3 days అనేది గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఓకే, 3 ఇవ్వండి చెప్తాను. అంటే ఇన్వాయిస్ పోస్ట్ అయిన తర్వాత 3 days అనేది గ్రేస్ పీరియడ్ ఉంటుంది. 3 plus ఫస్ట్ లో ఎంత ఇచ్చాము? 10 days ఇచ్చాము. అంటే 13 days. అంటే 14th డేనా డన్నింగ్ నోటీస్ అనేది కస్టమర్కి వెళ్తుంది. గ్రేస్ పీరియడ్ అంటే ఇన్వాయిస్ పోస్ట్ చేసిన తర్వాత 3 days అనేది మనం వెయిట్ చేస్తాం. సో ఆ తర్వాత మళ్ళీ ఇంకా అడిషనల్గా ఒక 10 days టైం ఇస్తాం. టోటల్ గా 13 days. అంటే 14th డేనా డన్నింగ్ నోటీస్ అనేది కస్టమర్ కి వెళ్తుంది. రైట్. తర్వాత స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ డన్నింగ్ తీసుకోండి. స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ డన్నింగ్ అనేది తీసుకున్నాం. రైట్, తీసుకున్నారు కదా. సో ఇవన్నీ అర్థమైంది కదా. 3 days కి ఇప్పుడు 10 days కి ఒకసారి ఒక డన్నింగ్ నోటీస్ వెళ్తుంది. నంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్ అంటే మనం 4 times ఫార్వర్డ్ చేస్తున్నాము. మాక్సిమం 9 ఫార్వర్డ్ చేయొచ్చు ఇంక్లూడింగ్ డన్నింగ్ నోటీస్ తో పాటు. సో ఆ తర్వాత మళ్ళీ అంటే 4 ఫార్వర్డ్ చేస్తాం. రెస్పాండ్ అవ్వకపోతే లీగల్ గా యాక్షన్ తీసుకుంటాం. అప్పటి నుండి లీగల్ నోటీస్ అనేది వెళ్తుంది అనమాట. సో అది తర్వాత లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్ అంటే ఎవ్రీ 3 days అనమాట. అంటే ఇన్వాయిస్ పోస్ట్ చేసిన తర్వాత 3 days అనేది టైం ఇస్తాం మనం, దాని పర్పస్. ఓకేనా, రైట్. సో ఇలా ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే డన్నింగ్ టెక్స్ట్ పైన ఉంచండి. డన్నింగ్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఎంటర్ చేయండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. చూడండి, కస్టమరా వెండరా అని అడుగుతుంది. కస్టమర్ కాబట్టి కస్టమర్ తీసుకున్నాం. కంటిన్యూ చేయండి. వెయిట్. సో ఇలా వచ్చిన తర్వాత మీ కంపెనీ కోడ్ కనిపించలేదు కదా, పని చేయండి. న్యూ కంపెనీ కోడ్ అని ఇవ్వండి. న్యూ కంపెనీ కోడ్. మీ కంపెనీ కోడ్ ఆటోమేటిక్గా పిక్ అయింది. కంటిన్యూ చేయండి. పైన చూడండి, మీ కంపెనీ కోడ్ వచ్చేస్తుంది LM01 అనేది మీ కంపెనీ కోడ్. ఓకే, దాని పైన అక్కడ చూడండి సపరేట్ నోటీస్ ఫర్ డన్నింగ్ లెవెల్ అని ఉంది. సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయండి. సపరేట్ నోటీస్ ఫర్ డన్నింగ్ లెవెల్ అన్నారు, అది సెలెక్ట్ అయింది. ఓకే, క్లిక్ చేసిన తర్వాత సేవ్ పైన క్లిక్ చేయండి. సేవ్ అయిందా? అగైన్ సేవ్ చేయండి ఇంకోసారి. కంటిన్యూ చేయండి. 2 times చేయండి అవ్వకపోతే. ఓకే, లాస్ట్ లో చూడండి మీ కంపెనీ కోడ్ యాడ్ అయ్యి చూడండి. అక్కడ డన్నింగ్ ప్రోగ్రామ్ ఫర్ టెక్స్ట్ అన్నారు, చూసారా? మీ కంపెనీ కోడ్ అనేది యాడ్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఓకే, నెక్స్ట్. సో కంపెనీ కోడ్ యాడ్ అయింది. తర్వాత ఏం చేయాలి? మీకు ఒకవేళ మీకు బ్యాక్ రాకపోతే బ్యాక్ వచ్చేయండి. మీరు అక్కడ సేవ్ అయిన తర్వాత బ్యాక్ రాకపోతే కనుక బ్యాక్ రావాలి మీరు. ఓకే, ఎనీవే. తర్వాత పైన డన్నింగ్ టెక్స్ట్ అని ఉంది, దానిపైన మళ్ళీ క్లిక్ చేయండి. డన్నింగ్ టెక్స్ట్ కంటిన్యూ చేయండి. ఓకే,
సో డన్నింగ్ టెక్స్ట్ పైన చూడండి కస్టమర్ కి ఫార్వర్డ్ చేస్తున్నాం. అకౌంట్ కి డి అని కనిపిస్తుంది. డి అంటే తెలుసు కదా మనకు షార్ట్ కీ అన్నమాట. డి ఇలా షార్ట్ కీ నేమ్స్ డికే అలా ఉన్నాయి కదా వాటికి సంబంధించింది. ఏడికే ఎంఎస్ అవన్నీ మనం ఫస్ట్ లో చేస్తాం వాటికి. ఓకే, డన్నింగ్ టెక్స్ట్ లో ఏం చేస్తారంటే మనం ఎన్ని డన్నింగ్ ప్రింట్అవుట్స్ 4 కదా. ఓకే 1 2 3 4 ఇచ్చేయండి. కింద బ్రాకెట్స్ ఉన్నాయి కదా అదే సేమ్ వాటిలో బాక్సెస్ లో 1 2 3 4 ఇవ్వాలి. 1 కిందకి రండి 2 3 4 అంటే 4 టైమ్స్ ప్రింట్ అంటే స్టాండర్డ్ ఫార్మేట్ అన్నమాట. ఇది డన్నింగ్ సంబంధించి కాన్ఫిగరేషన్ సంబంధించి 4 లెవెల్స్ తీసుకున్నాం ప్రీవియస్ గా. సో 4 ఇచ్చాం. నెక్స్ట్ రైట్ సైడ్ బాక్స్ లో ఇవ్వండి 4 లెటర్స్ కదా. ఈ ఫార్మేట్ అనేది స్టాండర్డ్ ఫార్మేట్ అండి. ఫామ్ లెటర్ ఫామ్ దగ్గరికి వెళ్ళండి బాక్స్ లో రైట్ సైడ్ F150 అండర్స్కోర్ DUNN అండర్స్కోర్ 01 కరెక్ట్ గా ఇవ్వాలి. ఇది ప్రోగ్రామింగ్ సంబంధించిన నేమ్స్ ఇవి. మీరు ఏమీ చేంజ్ చేయొద్దు. మీరు డ్రాప్ డౌన్ చేసి కూడా తీసుకోవచ్చు అండి. లేదంటే మీరు గుర్తుపెట్టుకోండి F150 అండర్స్కోర్ DUNN అండర్స్కోర్ 01. సేమ్ సెకండ్ స్టెప్ కూడా అదే క్రియేట్ చేయండి. DUNN అండర్స్కోర్ 01. నెక్స్ట్ కింద కూడా సేమ్ ఇక్కడ 02 ఇవ్వండి థర్డ్ లైన్ లో. F150 అండర్స్కోర్ DUNN అండర్స్కోర్ 02. నెక్స్ట్ కింద కూడా అదే ఇవ్వండి F150 అండర్స్కోర్ DUNN అండర్స్కోర్ 02. సో టోటల్ గా ఈ ప్రింట్ ఫార్మాట్స్ అంటారండి. వీటిని ప్రింట్ ఫార్మాట్స్ అంటారు. ఇవేమి చేంజ్ చేయొద్దు మీరు. ఓకే రైట్. సో సేమ్ ఇది స్టాండర్డ్ అన్నమాట ఇది. ఓకే తర్వాత ఇది అయిపోయింది. తర్వాత డన్నింగ్ లెవెల్స్ పైన చూడండి. డన్నింగ్ లెవెల్స్ అని మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. వెళ్ళండి డన్నింగ్ లెవెల్స్ పైన సో చూసారా మనం డన్నింగ్ లెవెల్స్ ఎన్ని ఇచ్చాము 1 2 3 4 పైన చూడండి కనిపిస్తుందా పైన దానిపైన 1 2 3 4 అంటే ఎవ్రీ 10 days కి ఒకటి అన్నమాట. ఒక డన్నింగ్ నోటీస్ వెళ్తుంది అనమాట. అందువల్ల కింద 3 13 23 33 ఏంటివి అంటే 10 days కి ఒకసారి ఒక బిట్వీన్ ద నోటీస్ టు నోటీస్ ఒక నోటీస్ అంటే ఫస్ట్ నోటీస్ ఎన్ని రోజులకు వెళ్తుంది. ఆఫ్టర్ 10 days తర్వాత 1 more నోటీస్. ఆఫ్టర్ 1 day తర్వాత 1 more నోటీస్ అట్లా. ఓకే తర్వాత ఇక్కడ ఏమున్నాయి. ఓకే చూడండి ఆల్వేస్ డన్ అవన్నీ చెక్ బాక్సెస్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. ప్రింట్ అలౌడ్ ఐటమ్స్ అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. కింద ఆల్వేస్ డన్ అది కాదు దాని కింద క్రింద కూడా అనదర్ 4 కూడా సెలెక్ట్ చేసుకోండి. ప్రింట్ ఆల్ నోటీసెస్ ఇచ్చారు కదా. లాస్ట్ లో చూడండి ఎలో డన్ ఇన్ లీగల్ డన్నింగ్ ప్రోగ్రామ్ ప్రొసీజర్ అది కూడా సెలెక్ట్ చేసుకోండి. లీగల్ డన్నింగ్ ప్రోగ్రామ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఓకే రైట్. సో ఇవన్నీ చెక్ బాక్సెస్ అన్ని కూడా ఫిల్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎందుకు ఉపయోగపడతాయి అంటే మనకి ఇవి డన్నింగ్ నోటీస్ కి సంబంధించిన ప్రింటింగ్ ఫార్మాట్స్ ప్రింటింగ్ పర్పస్ ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే సో కస్టమర్ కి మనం 4 టైమ్స్ డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. తర్వాత ఏ డన్నింగ్ నోటీస్ కి ఎంత చార్జెస్ అప్లికబుల్ అవ్వాలి అనేది కూడా కాన్ఫిగర్ చేయాలి. ఓకే చార్జెస్ పైన క్లిక్ చేయండి. పైన చార్జెస్ ఉంది కదా. ఏ డన్నింగ్ నోటీస్ కి ఎంత చార్జెస్ అవుతుంది. కరెన్సీ మన INR కదా. INR ఇవ్వండి. కంటిన్యూ చేయండి. 1 2 3 4 తీసుకోండి. 4 డన్నింగ్ లెటర్స్ ఉన్నాయి మన దగ్గర. 4 డన్నింగ్ లెటర్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తున్నాం. ఓకే రైట్ ఇవ్వండి. నెక్స్ట్ చార్జెస్ రైట్ సైడ్ ఫస్ట్ డన్నింగ్ నోటీస్ కి ఎంత చార్జ్ అనేది యాడ్ అవ్వాలి. 200 రూపీస్ ఇవ్వండి. అక్కడ కాదు డన్నింగ్ చార్జెస్ ఉంది కదా. డన్నింగ్ చార్జెస్ 200 రూపీస్. ఫస్ట్ డన్నింగ్ నోటీస్ కి 200 రూపీస్ ఇవ్వాలి. సెకండ్ డన్నింగ్ నోటీస్ కి 400 రూపీస్ ఇవ్వాలి. థర్డ్ డన్నింగ్ నోటీస్ కి 600. ఫోర్త్ డన్నింగ్ నోటీస్ కి 800. ఇది మనం ఓన్లీ ఎగ్జాంపుల్ మాత్రమే మనం ఇస్తున్నాం ఇక్కడ. కానీ మీ జాబ్ లోకి వెళ్ళిన తర్వాత మీ క్లయింట్ తో మాట్లాడి ఎంత వాల్యూ అనేది ఇవ్వాలి, ఫస్ట్ డన్నింగ్ నోటీస్ కి ఎంత చార్జ్ చేయాలి, సెకండ్ డన్నింగ్ అంటే పెనాల్టీ అన్నమాట ఎంత చార్జ్ చేయాలి, ఇవన్నీ కూడా మీ క్లయింట్ తో మాట్లాడి మీరు చేయించుకోవాలి. ఓకే సో డన్నింగ్ సంబంధించి ఇచ్చేసాం. చార్జెస్ ఏ లెటర్ కి ఎంత ఇవ్వాలని ఇచ్చాం. నెక్స్ట్ మినిమం అమౌంట్ పైన చూడండి. మినిమం అమౌంట్ అన్నమాట. క్లిక్ చేయండి దానిపైన. కంటిన్యూ చేయండి. INR ఇచ్చాము. కంటిన్యూ అంటే మినిమం అమౌంట్ అంటే మీనింగ్ ఏంటి, ఎంత అమౌంట్ కి డన్నింగ్ చార్జెస్ అప్లికబుల్ అవ్వాలి.
మినిమం అమౌంట్ 1 2 3 4 ఇవ్వండి ఇక్కడ 1 2 3 4 4 లెటర్స్ కాబట్టి 4 తీసుకుందాం 9 అయితే 9 తీసుకోవాలి ఓకే మినిమం అమౌంట్ ఎంత అమౌంట్ కి డన్నింగ్ ఛార్జెస్ అనేవి అప్లికబుల్ అవ్వాలి మినిమం అమౌంట్ మీ క్లయింట్ తో మాట్లాడి తీసుకోవాలి మనం 1000 రూపీస్ తీసుకుంటున్నాం అన్ని 1000 ఇచ్చేయండి అంటే 1000 రూపీస్ ఎవరైతే మినిమం అమౌంట్ పే చేయాలో అంతకన్నా అంటే 1000 రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది ఆ కస్టమర్స్ కి మాత్రమే డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి ఛార్జెస్ కూడా అప్లికబుల్ అవుతాయి 900 ఇవ్వాలనుకోండి కస్టమర్ మాకు పేమెంట్ చేయాలనుకోండి వాళ్ళకి ఏమీ కూడా అప్లికబుల్ అవ్వవు అనమాట ఓకే రైట్ సో ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉండదండి జస్ట్ గో బ్యాక్ ఓకే ఇవన్నీ యాడ్ చేసాం కదా ఇప్పుడు సేవ్ చేసేయండి కంటిన్యూ డన్నింగ్ ప్రొసీజర్ LM01 వాస్ సేవ్డ్ లాస్ట్ లో చూడండి మెసేజ్ ఏమొచ్చింది డన్నింగ్ ప్రొసీజర్ అనేది సేవ్ చేసేసాము సక్సెస్ఫుల్ గా డన్నింగ్ ప్రొసీజర్ చేసాం కంప్లీటెడ్ డన్నింగ్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా కంప్లీట్ చేసాం మరి ఈ డన్నింగ్ ప్రొసీజర్ అనేది మనం కస్టమర్ కి అసైన్ చేయాలి కస్టమర్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి XD01 కస్టమర్ చేంజ్ మీరు ఆల్రెడీ కస్టమర్ క్రియేట్ చేశారు మరి రన్నింగ్ ప్రొసీజర్ అసైన్ చేయాలి XD02 ఎంటర్ చేయండి ఓకే మీ కంపెనీ కోడ్ ఇవ్వండి ఇక్కడ ఒక కస్టమర్ తీసుకోండి మీ కంపెనీ కోడ్ మాన్యువల్ గా టైప్ చేయండి రాకపోయినా పర్వాలేదు నో ఇష్యూ వేరే చోట క్లిక్ చేయండి మీ కంపెనీ డ్రాప్ డౌన్ చేసి మీ కస్టమర్స్ వస్తారు కంటిన్యూ చేయండి అక్కడ క్లిక్ ఆన్ ది బ్రౌజ్ ఆప్షన్ ఫస్ట్ లో ఏముంది చూడండి ఫస్ట్ లో తీసుకోండి ఫస్ట్ లో ఉంది కదా 23 తీసుకోండి 23 అవన్నీ మీరు వేరే పేమెంట్ మెథడ్ ఇచ్చినట్టు తీసుకోండి ఓకే కంటిన్యూ చేయండి ఎంటర్ కంపెనీ కోడ్ డేటాకి వెళ్ళండి కంపెనీ కోడ్ డేటా కరస్పాండెన్స్ లోకి వెళ్ళండి కరస్పాండెన్స్ లో ఉంటుంది చూసారా డన్నింగ్ ప్రొసీజర్ ఇక్కడ కనిపిస్తుంది ఏపీపీలో ఏం చేసాము పేమెంట్ టర్మ్ అండ్ హౌస్ బ్యాంక్స్ ఇచ్చాము ఇక్కడ ఏమి ఇస్తున్నాము డన్నింగ్ ప్రొసీజర్ ఇస్తున్నాం కరస్పాండెన్స్ లో డన్నింగ్ ప్రొసీజర్ మనం ఏం ప్రొసీజర్ క్రియేట్ చేసాము డ్రాప్ డౌన్ చేయండి మీ కంపెనీ కోడే మీ డన్నింగ్ ప్రొసీజర్ మీ కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది చూడండి మీ LM01 అది LM01 అది మీ డన్నింగ్ ప్రొసీజర్ కంటిన్యూ చేయండి ఓకే లేదంటే మీరు మాన్యువల్ గా టైప్ చేయండి వస్తుంది ఆటోమేటిక్ గా వస్తుందా అది డన్నింగ్ ప్రొసీజర్ ఫర్ LM01 మాన్యువల్ గా కూడా చేయొచ్చు ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు మాన్యువల్ గా ఎంటర్ చేస్తేనే క్లారిటీ ఉంటుంది ఓకే సో డన్నింగ్ ప్రొసీజర్ ని మనం కస్టమర్ కి అసైన్ చేస్తాం సేవ్ చేయండి చేంజెస్ హ్యాస్ బీన్ మేడ్ చేంజెస్ అన్ని కూడా అయిపోయినాయి చేంజెస్ చేసేస్తాం నెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేద్దాం MS వర్డ్ ఫార్మాట్ వెళ్ళండి సార్ ఒకసారి MS వర్డ్ ఫార్మాట్ యాక్చువల్లీ ఇక్కడ ఏం చేస్తాం మనం కస్టమర్ చేంజ్ కస్టమర్ క్రియేషన్ అని టైప్ చేయండి XD01 కస్టమర్ క్రియేషన్ XD02 కస్టమర్ చేంజ్ మీరు కొత్త కస్టమర్ కూడా క్రియేట్ చేయొచ్చు నో ఇష్యూ లేదనుకుంటే ఉన్న వాటికి కూడా చేంజెస్ చేసుకోవచ్చు XD01 కస్టమర్ క్రియేషన్ XD02 కస్టమర్ చేంజ్ XD02 కస్టమర్ చేంజ్ ఓకే కస్టమర్ చేంజ్ చేస్తాం తర్వాత ఏం చేస్తాము కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్ F-22 FB70 ఈ 2 T కోడ్స్ లో కూడా చేయొచ్చు మనం F-22 FB70 సింగిల్ స్క్రీన్ F-22 డబుల్ స్క్రీన్ మీకు FB70 లో చేయడం ఆల్రెడీ ఐడియా ఉంది చాలా వరకు చేశారు F-22 లో చేద్దాం వెళ్ళండి F-22 డేట్ ఇవ్వండి
అమౌంట్ ఇక్కడ అకౌంట్ దగ్గర తీసుకోండి, కస్టమర్ తీసుకోండి. మనం డన్నింగ్ ప్రొసీజర్ అసైన్ చేసిన కస్టమరే తీసుకోవాలి, వేరే కస్టమర్ తీసుకోకూడదు. డన్నింగ్ ప్రొసీజర్ అసైన్ అయిన కస్టమర్స్ తీసుకోవాలి. పేమెంట్ టర్మ్ 0001 ఉండాలి, వేరేది ఉన్నప్పుడు అవ్వదు మళ్ళీ ఆయనకి, ఎందుకంటే టైం ఉంటుంది కదా, వాళ్ళకి డన్నింగ్ నోటీస్ జనరేట్ అవ్వదు. ఓకే, డన్నింగ్ ప్రొసీజర్ అనేది మనం కస్టమర్ని తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి ఒక 10,000. టెక్స్ట్ ఇవ్వండి, కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్. కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్. సో 01 అంటే డెబిట్ కదా, కస్టమర్ డెబిట్ చేస్తున్నాం, సేల్స్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది కదా, 50 ఇవ్వండి. 50 అంటే క్రెడిట్, సేల్స్ అకౌంట్ తీసుకోండి. సేల్స్ అకౌంట్ ఎంటర్ చేయండి. సేల్స్ అకౌంట్ సాలరీ అకౌంట్ ఇస్తున్నారు. స్టార్ ఇవ్వండి, ప్లస్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ సేల్స్ అకౌంట్, సేవ్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ 520. ఓకే, 521 అనే డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. ఓకే, సో ఈ కస్టమర్ కి మనము ఏపీపీ ద్వారా మనము నోటీస్ అనేది ఫార్వర్డ్ చేయాలి. ఎప్పుడు చేస్తాము? ఈ రోజు ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం, తర్వాత మళ్ళీ మనకి ఎంత టైం ఉంది? ఒక 3 days, అగైన్ 10 days, టోటల్ గా 13 days. 14th డే మనం డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేయాలి. డన్నింగ్ రన్ టీ కోడ్ ఏంటి చూడండి, ఆల్రెడీ ఇచ్చాం కదా, F150 ఒకసారి చూపించండి. ఎంఎస్ వర్డ్ ఫార్మేట్ లో ఉంది. డన్నింగ్ రన్ అదిగో చూడండి, డన్నింగ్ రన్ F150. ఓకే, వెళ్ళండి. వెయిట్, మనము F150 కదా. ఓకే, ఓ పని చేద్దాం, పాత్ ద్వారా చేద్దాము. F150 కదా, /n ఇవ్వండి, మీకు కొంచెం పాత్ ఒక ఐడియా ఉంటుంది మీకు. /n ఇవ్వండి, /n. లేదంటే బ్యాక్ వెళ్ళండి, ఇవన్నీ కూడా క్లోజ్ చేసేయండి. ఇక్కడ SAP ఈజీ యాక్సెస్ పైన క్లిక్ చేయండి. ఓకే, సో అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇక్కడ అకౌంటింగ్ చూడండి. అయ్యో SPRO పర్లేదండి, డన్నింగ్ ఎవరు రన్ చేస్తారు? ఫస్ట్ ఎవరు చెప్పండి, డన్నింగ్ అనేది ఎవరు చేస్తారు? F150 ట్రాన్సాక్షన్ కోడ్ బిలాంగ్స్ టు SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్. F150 ట్రాన్సాక్షన్ కోడ్ బిలాంగ్స్ టు SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్, మర్చిపోవద్దు. ఓకే, అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ రిసీవబుల్, పీరియాడిక్ ప్రాసెసింగ్. చూసారా, F150 ఉంది ఇక్కడ, చూసారా, అది డన్నింగ్ ప్రొసీజర్ సంబంధించి టీ కోడ్ అనమాట. F150 ఇక్కడ మనం డన్నింగ్ అనేది రన్ చేస్తాం. ఎగ్జిక్యూట్ చేయండి, క్లిక్ చేయండి దానిపైన. ఓకే, సో డన్నింగ్ రన్ అన్నాడు చూడండి. ఇక్కడ మనం ఈ రోజు డేట్ ఇవ్వకూడదు, ఇన్వాయిస్ ఈ రోజు పోస్ట్ చేసాం, 3 days గ్రేస్ పీరియడ్ ఉంది, అగైన్ 10 days, టోటల్ గా 13 days. అంటే 14th డేనా డన్నింగ్ నోటీస్ అనేది వెళ్ళాలి. 14 అంటే ఏదవుతుంది చూడండి, కౌంట్ చేయండి. 1 2 3 20th సార్, 4 5 6 7 9 10. ఎంత? 20 సార్. 20 ఎలా అవుతుందండి? 14th డే కదా సార్, ఈ రోజు 6th కదా, 19 or 20 సార్. ఈ రోజు నుంచి క్యాల్కులేట్ చేస్తే 19th అవుతుంది సార్. ఈ రోజు నుంచి 3 days అండి. ఈ రోజు టుడే, టుమారో, డే ఆఫ్టర్ టుమారో 8 అవుతుంది, అంతే కదా? 8 ప్లస్ సరే, అప్పుడు 18 అవుతుంది సార్. 18 అవుతుంది చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 14. 18 అనమాట. 18 ఇవ్వండి. 18/10/2023 3 days గ్రేస్ పీరియడ్ తీసుకున్నాము ఈ రోజు నుండి, ప్లస్ ఒక 10 days యాడ్ చేసాం, టోటల్ గా 18 అవుతుంది. డన్నింగ్ ఐడెంటిఫికేషన్ కదా, మీ కంపెనీ కోడ్ వచ్చేసి 1 ఇవ్వండి.
సో ఇచ్చేసాం కదా. ఇలా ఇవ్వాలండి. ఇక్కడ డేట్ మాత్రం మీరు మ్యాండేటరీగా మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. డన్నింగ్ డేట్ అనేది మనము 3 days ప్లస్ ఒక గ్రేస్ పీరియడ్ ఒక 10 days, టోటల్గా 13 days తీసుకుంటున్నాం. అగైన్ అంటే 13 days కంప్లీట్ అయిన తర్వాత 14th డేన డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. ఆ డేట్ మాత్రమే ఇవ్వాలి. మీరు టుడే డేట్ ఇవ్వద్దు, అంటే 06 ఇవ్వద్దు అనమాట. 6 అంటే మీరు ఏ రోజు రన్ చేస్తే అది. ఓకే రైట్. నెక్స్ట్ క్లిక్ ఆన్ ది పారామీటర్స్. పారామీటర్స్ పైన క్లిక్ చేయండి. డన్నింగ్ రన్ డేట్ ఇవ్వండి 18 కదా. 18 ఇచ్చారు కదా, రైట్. డాక్యుమెంట్ పోస్టింగ్ డేట్ అంటే ఈరోజు పోస్ట్ చేసాం, ఈరోజు డేట్ ఇవ్వండి. మీరు స్లోగా చేయాలి, కొంచెం కేర్ఫుల్గా చేయండి. ఎంటర్ చేయొద్దు, ఎంటర్ ఇవ్వద్దు ఎక్కడ. ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ కస్టమర్ తీసుకోండి. కస్టమర్, సో మల్టిపుల్ కస్టమర్స్ కూడా చేయొచ్చు. 100 members కస్టమర్స్ ఉన్నారు, అందరికీ కూడా చేయొచ్చు. అంటే ఆ నోటీస్ని బేస్గా చేసుకుని, అంటే డేట్ని బేస్గా చేసుకుని డన్నింగ్ ప్రొసీజర్ యాడ్ అయి ఉండాలి కస్టమర్కి, అది మ్యాండేటరీ. కస్టమర్స్ ఇచ్చేసాం, 23 ఇచ్చాం. ఓకే, సో ఇవన్నీ మ్యాండేటరీగా ఇవ్వాలండి. సో మేజర్గా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డేట్ మాత్రం ప్రాపర్గా ఇవ్వాలి, మర్చిపోవద్దు. ఓకే, ఒకసారి సేవ్ చేయండి. ఓకే, డేట్ ఓకే సేవ్ అయింది. బ్యాక్ వెళ్ళండి ఒకసారి, బ్యాక్. లేదంటే స్టేటస్కి వచ్చారు కదా. ఓకే, నో ఇష్యూ, స్టేటస్కి వచ్చారు. పైన షెడ్యూల్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, పైన షెడ్యూల్ పైన క్లిక్ చేయండి. ఏంటి మన అవుట్పుట్ డివైజ్ ఏంటి, ఎవరు చెప్తారు? ఇంటర్వ్యూకి వచ్చినది ఎవరు చెప్తారు? క్యాపిటల్ ఇవ్వాలి. LP01 స్టాండర్డ్ ప్రింటర్. LP01 is the standard printer. జాబ్ లోకి వెళ్తే ఈ LP01 చేంజ్ అవ్వచ్చు. సో స్టాండర్డ్ ప్రింటర్ LP01 మర్చిపోకూడదు, ఇంటర్వ్యూకి వచ్చినది. ఓకే, కంటిన్యూ చేయండి. కంటిన్యూ. డేట్ ఇవ్వండి. డన్నింగ్ డేట్ 18. స్టార్ట్ డేట్ దగ్గర 18 ఇవ్వాలి. స్టార్ట్ డేట్ దగ్గర ఈ రోజు మన నోటీస్ ఏ రోజు వెళ్ళాలి, ఈ రోజు కాదు, 18 వెళ్ళాలి. 18/10/2023. స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, స్టార్ట్ ఇమీడియట్లీ కూడా సెలెక్ట్ చేస్తున్నారు. LP01 ఉంది. షెడ్యూల్ పైన క్లిక్ చేయండి. షెడ్యూల్ అక్కడ చూడండి, డన్నింగ్ సెలెక్షన్ రన్నింగ్ అని చూసారా, అది ఎగ్జిక్యూట్ చేయొద్దని దానిపైన జస్ట్ క్లిక్ చేయండి. బ్రాకెట్స్ వస్తాయి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. డన్నింగ్ సెలెక్షన్ రన్నింగ్ అది క్లిక్ చేయండి. చూసారు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్రాకెట్స్ యాడ్ అని చూసారా, అట్లా వస్తుంది. అలా వచ్చిన తర్వాత డన్నింగ్ సెలెక్షన్ ఈజ్ కంప్లీటెడ్ అని వచ్చేంత వరకు ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొట్టండి, ఎంటర్ చేయండి. చూసారా, డన్ సెలెక్షన్ ఈజ్ కంప్లీటెడ్ అని ఉంది. ఇలా రావాలి. ఇలా వచ్చేంత వరకు మీరు ఎంటర్ కొడుతూనే ఉండండి. నెట్వర్క్ స్లో ఉన్నప్పుడు అవ్వదు, ఎంటర్ కొడుతూ ఉండండి. ఓకేనా. నెక్స్ట్ డన్నింగ్ ప్రింట్అవుట్ పైన కనిపిస్తుంది చూడండి. డన్నింగ్ ప్రింట్అవుట్ క్లిక్ చేయండి. డన్నింగ్ ప్రింట్అవుట్. మన అవుట్పుట్ డివైజ్ ఏంటి, LP01 ఇవ్వండి. కంటిన్యూ చేయండి. ఓకే, ఇక్కడ డేట్ చేంజ్ చేయండి. 18/10/2023. ఈ నెంబర్ ఇది డేట్ చేంజ్ చేసుకోవాలి. స్టార్ట్ ఇమీడియట్లీ ఆల్రెడీ యాడ్ అయి ఉంది. LP01 ఉంది. ప్రింట్ పైన క్లిక్ చేయండి. కింద ప్రింట్. ఓకే, డన్నింగ్ ప్రింట్అవుట్ రన్నింగ్ సెలెక్ట్ చేయండి. ఆ బ్రాకెట్స్ యాడ్ అవుతాయి. ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మీకు కంప్లీటెడ్ అని వస్తుంది. డన్నింగ్ ప్రింట్అవుట్ కంప్లీటెడ్ అని వస్తుంది. డన్నింగ్ ప్రింట్ కంప్లీటెడ్ వచ్చేసింది కదా, చూసారా. డన్నింగ్ ప్రింట్అవుట్ ఈజ్ కంప్లీటెడ్ అని వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత పైన డన్నింగ్ హిస్టరీ మీకు ఒక హిల్ స్టేషన్ కనిపిస్తుంది చూడండి. హిల్ స్టేషన్ క్లిక్ చేయండి. దానిపైన మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా ఎంత అమౌంట్ ఇచ్చారు మీరు? 1 lakh ఇచ్చింది సార్. 1 lakh. 95,000 ఎందుకు వస్తుంది మీకు ఇక్కడ? మీరు 1 lakh ఇచ్చారు, ఎంత ఇచ్చారు? ఇదే కస్టమరా? సేమ్ కస్టమర్ సార్, 1 lakh ఇచ్చారు. 95,000 ఎందుకు వస్తుంది?
ప్రీవియస్ బ్యాలెన్స్ ఏమన్నా మైనస్ లో ఓకే, ఏదైనా వేరే క్లియర్ అవ్వచ్చు, ఏదైనా చూద్దాం. మీరు ఏదో మార్చుంటారు ఏదన్నా. ఓకే, 95,000 సెలెక్ట్ చేసుకున్న డేట్ కూడా ఈ రోజు డేటే ఉంది కదా. ఓకే, డేట్ ఓకే, డన్నింగ్ డేట్ కరెక్టే ఉంది, ఇన్వాయిస్ పోస్టింగ్ డేట్ కూడా కరెక్టే ఉంది. ఓకే, నో ఇష్యూ. ప్రీవియస్ గా ఏమైనా ఉన్నాయేమో. 95,000 సెలెక్ట్ చేయండి చెప్తాను. మీరు ఇచ్చిన అమౌంట్ రావాలి యాక్చువల్ గా, బట్ మీరు ఏమన్నా వేరేది ఏమన్నా క్లియరింగ్ ఏమన్నా ఉండొచ్చు. ఓకే, 95,000 సెలెక్ట్ చేశారు అంటే ఆ కస్టమర్ డ్యూ ఎంత ఉంది? 95,000 ఉంది. ఏదైనా అడ్వాన్సెస్ ఏమైనా ఉన్నాయేమో ఆ కస్టమర్ మీద, మేబీ మీరు యూజ్ చేసి ఉండొచ్చు ఇంతకు ముందు. ఓకే, 95,000 ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే సెలెక్ట్ చేసుకున్నారా? బ్రాకెట్స్ వచ్చినాయి కదా. బ్రాకెట్ వచ్చిన తర్వాత పైన డిస్ప్లే డన్నింగ్ నోటీస్ క్లిక్ చేయండి దానిపైన. వెరీ గుడ్, ఇలా రావాలి. డిస్ప్లే డన్నింగ్ నోటీసెస్ అనేవి ఉన్నాయి అన్నమాట. వచ్చిన తర్వాత ప్రింట్ ప్రివ్యూ కదా మనం చూడాలంటే, ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్ళండి. ప్రింట్ ప్రివ్యూ LP01 ఇవ్వండి, కరెక్ట్గా ఇవ్వండి. కంటిన్యూ చేయండి. డన్నింగ్ నోటీస్ జనరేట్ అయిందా చూడండి. ఏదో -5,000 చూపిస్తుంది, ఏదో అడ్వాన్స్ ఏదో ఉంది ఆ కస్టమర్ది. ఎనీవే చూడండి, అవుట్పుట్ కరెక్టే ఉంది. మీరు ఆ కస్టమర్ సంబంధించిందో వేరేది లాస్ట్ మంత్ 3 ఏదో ఉంది, అడ్వాన్స్ ఏదో ఉన్నట్టుంది మీద అయింది, అది మైనస్ అయిపోయింది. ఓకే, 95,000 కరెక్టే వచ్చింది. ఆ పైన చూడండి, ఫస్ట్ చూడండి, మనకి ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ డన్నింగ్ నోటీస్ వచ్చిందా చూడండి, నోటీస్ ఉందా? ఏ రోజు వెళ్తుంది దానికి? 18 వెళ్తుంది. కస్టమర్ నంబర్, ఇన్వాయిస్ పోస్టింగ్ డేట్ 6th అన్నమాట, ఈ రోజు పోస్ట్ చేసాం. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. కస్టమర్ నేమ్ అన్ని కూడా క్లియర్ గా ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, పోస్ట్ బాక్స్ నంబర్ హైదరాబాద్ 5,82,000, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. మరి డన్నింగ్ ఛార్జెస్ అప్లికబుల్ అయినాయా చూడండి. 92,000, 95,200, 500 మైనస్ అయింది. మీరు ఏదో వేరేదేదో అడ్వాన్స్ ఏదో ఉన్నట్లుంది అండి, అందువల్ల అది నో ఇష్యూ. చూడండి, 95,000 కి 200 రూపీస్ డన్నింగ్ ఛార్జ్ అనేది యాడ్ అయింది. క్లియర్ కదా? ఎస్ సార్, నో? వెరీ గుడ్. సో ఇది డన్నింగ్ నోటీస్ అన్నమాట. ఈ డన్నింగ్ నోటీస్ అనేది ఎవరు చేస్తారు? ఎవరి ద్వారా మీరు చేయిస్తారు? ఎవరు చెప్తారు? మీరు చేస్తారా? ఎండ్ యూజర్ చేస్తారు సార్. ఎండ్ యూజర్ సార్. ఎవరండి? సత్యనారాయణ గారా? ఎవరు? శ్రీనివాస్ గారా? వెంకటేశ్వర్లు సార్. వెంకటేశ్వర గారు, మీ ఎండ్ యూజర్ ఎందుకు చేస్తారు సార్? మీరు ఇప్పుడు చేశారా డన్నింగ్ నోటీసు? ఎవాపర్ చేస్తారు. ఏపీపీలో పేమెంట్ అడ్వైజరీ ఫామ్ ఎవాపర్ చేశారు. ఇక్కడ కూడా ఎవాపరే చేస్తారు డన్నింగ్ నోటీస్ అనేది. ఇది స్టాండర్డ్ ఫార్మేట్, సిస్టమ్ లో స్టాండర్డ్ గా ఉంది. మన దగ్గర ఎవాపర్ అవైలబుల్ లేరు కాబట్టి మనం చేయించలేదు. కానీ మీ జాబ్ లోకి వెళ్ళిన తర్వాత డన్నింగ్ నోటీస్ ఎవరు చేస్తారంటే విత్ హెల్ప్ ఆఫ్ ది ఎవాపర్ అని చెప్పాలి, మర్చిపోవద్దు. క్లియర్ కదా? రైట్, ఇది డన్నింగ్ నోటీస్ అన్నమాట. ఓకే, ఫస్ట్ డన్నింగ్ నోటీస్ అనేది వెళ్ళిపోయింది కస్టమర్ కి. మరి సెకండ్ డన్నింగ్ నోటీస్ కూడా చేద్దాం ఇలాగే. సెకండ్ డన్నింగ్ నోటీస్ కూడా మనము రిమైండ్ చేయాలి. అలా ఎన్నైనా చేయొచ్చు. మనం 4 టైమ్స్ కాబట్టి 4 వెళ్తుంది అనమాట. ఓకే, సెకండ్ డన్నింగ్ నోటీస్ కూడా క్రియేట్ చేద్దాము. వెళ్ళండి, F150 బ్యాక్ వెళ్ళండి. మార్నింగ్ బ్యాచ్ వాళ్ళందరూ చేసేసారు. క్లోజ్ చేసేయండి, కంటిన్యూ చేయండి. క్లోజ్ చేసేయండి, ఇవన్నీ క్లోజ్ చేయండి. మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది, ఏం లేదు. క్లోజ్ చేయండి. బ్యాక్ /n ఇవ్వండి, /n ఇచ్చేయండి. /n ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, వెయిట్. సెకండ్ డన్నింగ్ నోటీస్ ఏ రోజు ఇస్తారు? మీరు ఎవరు చెప్తారు ఇక్కడ? 28 సార్. 28 కరెక్ట్ ఆన్సర్. 28 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 18 తర్వాత మళ్ళీ 10 days. సెకండ్ టైం గ్రేస్ పీరియడ్ ఉండదండి, ఓన్లీ ఫస్ట్ టైం మాత్రమే ఉంటుంది. 28/10/2023 ఇవ్వండి. 2023 లాస్ట్ లో మీకు ఐడెంటిఫికేషన్ 2 ఇవ్వండి. 1 తీసేసి 2 ఇవ్వండి. ఎంటర్ చేయండి. చూసారా? ఇలా తీసుకోవాలి. క్లియర్ కదా? సో మన ఐడెంటిఫికేషన్, డేట్ ఇవన్నీ మార్చుకోండి. కంప్లీటెడ్, క్లియర్ చేసేస్తాం. చేసిన తర్వాత వెళ్ళండి, పారామీటర్స్కి వెళ్ళండి. సేమ్ కాన్ఫిగరేషన్, సేమ్ స్టెప్స్. 28/10/2023 and document date is common.
తర్వాత కంపెనీ కోడ్ ఇవ్వండి, కస్టమర్ తీసుకోండి. ఆ 95,000 అనేది ఏదో అడ్వాన్సెస్ ఉంది ఆ కస్టమర్ పైన, ఆల్రెడీ పే చేసి ఉంటారు ఆయన. మీరు ఏదో ఎంట్రీస్ ఏవో క్లియరింగ్ ఏదో చేసి ఉంటారు, దానివల్ల మనకు అలా చూపిస్తుంది. 100% కరెక్ట్ అవుట్పుట్ అండి, అందరికీ రాదు. ఇది కావాలంటే వేరే కస్టమర్ తీసుకున్న తర్వాత రన్ చేసి చూడండి, సేమ్ అమౌంట్ వస్తుంది అనమాట. ఇన్వాయిస్ పోస్ట్ చేసి డన్నింగ్ నోటీస్ జనరేట్ చేయండి, సేమ్ వస్తుంది, ఏమీ డిఫరెన్స్ ఉండదు. ఓకే, ఇవన్నీ ఇచ్చారు కదా, డేట్ ఇచ్చేస్తారు, డాక్యుమెంట్ డేట్, ఇన్వాయిస్ డేట్, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. సో ఇలా ఇచ్చేసారు, క్లియర్ కదా. ఇచ్చిన తర్వాత స్టేటస్ లోకి వెళ్ళండి. స్టేటస్ బ్యాక్ వెళ్ళాల్సిన అవసరం లేదు, స్టేటస్ లోకి వెళ్ళండి, ఇలా కూడా వెళ్ళచ్చు. ఇస్తానండి. షెడ్యూల్ ఇప్పుడు ఏం చేయాలి, మనం షెడ్యూల్ చేయాలి. షెడ్యూల్ పైన క్లిక్ చేయండి. మన అవుట్పుట్ డివైస్ LP01 అండ్ కంటిన్యూ. డేట్ ఇవ్వండి 28/10/2023. స్టార్ట్ ఇమీడియట్లీ మ్యాండేటరీగా సెలెక్ట్ చేసుకోవాలి. LP01 కంపల్సరీ ఉండాలి. షెడ్యూల్ పైన క్లిక్ చేయాలి. షెడ్యూల్ డన్నింగ్ రన్ సెలెక్ట్ చేసుకుని కంప్లీటెడ్ అని వచ్చేంత వరకు ఎంటర్ కొట్టాలి. ఎంటర్. ఓకే, కంప్లీటెడ్. సో కంప్లీటెడ్ అని వచ్చింది. సో నెక్స్ట్ డన్నింగ్ ప్రింట్అవుట్ LP01 అండ్ కంటిన్యూ. 28 ఇవ్వండి, 28/10/2023 ఇవన్నీ రావాలి. ప్రింట్ పైన క్లిక్ చేయండి. ప్రింట్ డన్నింగ్ ప్రింట్అవుట్ రన్నింగ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఎంటర్ ఇవ్వాలి. కంప్లీట్ అయ్యేంత వరకు మనం ఎంటర్ ఇస్తూనే ఉండాలి. రన్నింగ్ ప్రింట్అవుట్ ఈస్ కంప్లీటెడ్ అని రావాలి. ఓకే, కంప్లీటెడ్ అని వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఏం చేస్తాం మనం, హిస్టరీ, డన్నింగ్ హిస్టరీ వెళ్ళండి. ఇన్స్టేషన్ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇక్కడ ఒకటే ఇన్వాయిస్ ఉంది కాబట్టి ఒకటే వస్తుంది. 100 ఇన్వాయిసెస్ ఉంటే అన్ని వస్తాయి, మీకు ఏది కావాలో అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, డన్నింగ్ నోటీస్ ఫస్ట్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ డన్నింగ్ నోటీస్ 95,000 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశారు కదా. సెలెక్ట్ చేసిన తర్వాత ఎక్కడ క్లిక్ చేయాలి, డిస్ప్లే డన్నింగ్ నోటీస్ క్లిక్ చేయండి. ప్రింట్ ప్రివ్యూ LP01 అండ్ కంటిన్యూ. సెకండ్ డన్నింగ్ నోటీస్ జనరేట్ అయింది, చూసారా. క్లియర్, ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. మనకి 400 రూపీస్ చార్జెస్ అప్లికబుల్ అవ్వాలి. అయినా లాస్ట్ లో చూసారా, 95,000 ప్లస్ 400. దిస్ ఈస్ ద డన్నింగ్ నోటీస్. సెకండ్ టైం మీరు థర్డ్ టైం కూడా ఫార్వర్డ్ చేయొచ్చు, ఫోర్త్ టైం కూడా ఫార్వర్డ్ చేయొచ్చు. మొత్తం మ్యాటర్ స్టాండర్డ్ ఫార్మేట్, ఇదంతా కూడా స్టాండర్డ్ అండి. క్లియర్ కదా. ఇది దిస్ ఇస్ కాల్డ్ డన్నింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, అడ్వాన్స్డ్ టాపిక్. మీకు నేను నోట్స్ చెప్పాను, ఆ నోట్స్ లో ఉన్న క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి మ్యాండేటరీగా మైండ్ లో ఉండాలి. మీకు ఇంకోటి కూడా చెప్తున్నానండి, నాకు అంటే మీరు అదే ఇంకోటి చెప్తున్నాను. నాకు ఒక స్టూడెంట్ ఒక ఆయన కాల్ చేశారు, ఓల్డ్ స్టూడెంట్. వేరే స్టూడెంట్ ఎవరో కాల్ చేసి చెప్పారంట ఆయనకి, ఇంటర్వ్యూలో మాక్సిమం నేను మీకు ఏదైతే నోట్స్ లో అండ్ స్లైడ్స్ లో చెప్తున్నానో అవే వస్తాయి. అట్లీస్ట్ 70% అవే వస్తాయి. ఇవి పర్ఫెక్ట్ అయిపోయారు అనుకోండి, మీకు కంప్లీట్ స్ట్రక్చర్ అంతా కూడా తెలిసిపోతుంది. తర్వాత అడిషనల్ గా మీరు అనాలిసిస్ చేసి మీ నాలెడ్జ్ ని గ్రో చేసుకోండి. 70 to 80% ఆల్మోస్ట్ ఈ నోట్స్ లో ఉన్న కంటెంటే వస్తుంది. ఆ స్టూడెంట్ ఒక ఆయన కాల్ చేసి చెప్పారంట, సార్ చెప్పినవే వస్తున్నాయి కానీ నేను చెప్పలేకపోతున్నాను, ఆన్సర్స్ చేయలేకపోతున్నాను అన్నారంట ఆయన. నాకు ఆఫ్టర్నూన్ నాకు రెగ్యులర్ గా టచ్ లో ఉండి కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు చెప్తుంటారు, సార్ మీరు చెప్పిన వాటిలోంచే వస్తున్నాయి సార్ కానీ ఆన్సర్ చేయలేకపోతున్నా అంట. సమ్ ఎక్స్ స్టూడెంట్ కాల్ చేశారు నాకు అని చెప్పారు. ఎందుకు ఆన్సర్ చేయలేకపోతున్నారు? ముందు కోర్స్ కంప్లీట్ అయిపోవటమే, అసలు కంప్లీట్ అవ్వకుండానే పెట్టేయాలి, రెజ్యూమ్ పెట్టేస్తారు, జాబ్ రావాలి. కానీ SAP పైన ప్రాపర్ గ్రిప్, మీకు జాబ్ రావటం అనేది ఫస్ట్ గోల్ కాదు. SAP టెర్మినాలజీ పైన ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అండ్ కాన్ఫిగరేషన్స్ పైన ప్రాపర్ కమాండింగ్ 3 months కోర్స్ నేర్చుకోవాలి. 3 months ప్రాక్టీస్ చేయాలి, మెటీరియల్ చదవాలి. థియరిటికల్ నాలెడ్జ్ యాజ్ వెల్ యాజ్ కాన్ఫిగరేషనల్ నాలెడ్జ్ ప్రాపర్గా ఉండాలి. ఏ క్వశ్చన్ అడిగినా సరే టక్మన్ ఆన్సర్ చెప్పేయాలి. మీకు నాకు డిఫరెన్స్ ఏమి ఉండదండి, నేను చెప్పిన నా నాలెడ్జ్ అంతా మీకు షేర్ చేస్తున్నాను. ఆఫ్టర్ 3 months తర్వాత ఆల్ ఆర్ ఈక్వల్. సో ప్రాపర్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, చాప్టర్ వైజ్
ఆ ప్రింట్అవుట్ తీయించుకోవాలి అవన్నీ చెప్పినవన్నీ కూడా. ఆ షీట్ లోకేష్ గారు టైప్ చేస్తున్నారు, ప్రాపర్గా టైప్ చేస్తున్నారు ఆయన, మనం అందరం థ్యాంక్స్ చెప్పాలి ఆయనకి. సో చేసిన తర్వాత అంతా కూడా ప్రింట్అవుట్ తీయించుకోవాలి, తీయించుకుని చదవాలి, బట్టి కొట్టేయాలి. ఏం చెప్పాలంటే మొత్తం మైండ్లో ఉండాలి, లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది ఒకసారి ఆ టర్మినాలజీ మీకు గుర్తుందంటే. సో ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేయగలుగుతారు. అసలు ఇక్కడ ఏమీ నేర్చుకోకుండా జస్ట్ కాన్ఫిగరేషన్ చేసేసి లేదంటే నోట్స్ చదివేసి వెళ్ళిపోయి గుర్తు లేకుండా జాబ్ కావాలి అన్న ఇంట్రెస్ట్, జాబే కావాలి వెంటనే వచ్చేయాలనుకుంటాం కాదు. ఫస్ట్ మీరు ఎంతవరకు ఫిట్గా ఉన్నారు సబ్జెక్ట్ వైజ్గా, ఎంతవరకు మీకు నాలెడ్జ్ అనేది ఉంది సబ్జెక్ట్ పైన, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీకు సబ్జెక్ట్ పైన ప్రాపర్ కమాండింగ్ ఉందనుకోండి, యూ విల్ గెట్ ద సక్సెస్, యూ కెన్ క్రాక్ ది ఇంటర్వ్యూ. కొంతమంది మన దగ్గర కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే జాబ్స్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక స్టూడెంట్ ఉన్నారు, ఆయన పేరు జాబ్ వచ్చిన ఆయన ఆల్రెడీ మనకి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు, నేమ్ గుర్తులేదు నాకు, యాక్సెంచర్లో అక్కడ జాబ్ వచ్చింది ఆయనకి. ఆయన యాక్చువల్గా హైదరాబాద్లో ఎక్కడో జాయిన్ అయ్యారంట పాపం వేరే చోట. సార్ నాకు అర్థం అవ్వలేదు సార్, తర్వాత మీ వీడియోస్ చూశాను, అసలు ఏంటో చూద్దాం, అసలు 10,000కి చెప్తున్నారు ఏంటో చూద్దామని జాయిన్ అయ్యాను సార్, అని ఇంత నాలెడ్జ్ వస్తాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నేను అన్నారు. ఎక్కడైనా 25,000 30,000 చెప్తున్నారు సార్, 10,000కి అసలు ఏముంది జస్ట్ ట్రై చేద్దాం అంటే వీడియోస్ కొన్ని చూసాను, 20 క్లాసెస్ ఫ్రీగా ఇచ్చారు కదా చూసాను, నాకు అర్థమైంది సార్, అసలు ఏం చెప్తున్నారు ఏంటో చూద్దామని జాయిన్ అయ్యాను సార్ అన్నాడు. కానీ జాబ్ కొట్టారు అతను, జాబ్ కొట్టేసాడు. ఆల్రెడీ వర్కింగ్ అండి ఆయన, ఆల్రెడీ వర్కింగ్ ఆ పర్సన్. నేమ్ మర్చిపోయాను నేను, చాలా గ్రూప్లో ఉంది ఆయన ఇంటర్వ్యూ కూడా ఉంది. సో మీరు ఎంతవరకు హార్డ్ వర్క్ చేస్తారు, సబ్జెక్ట్ పైన ఎంత కమాండింగ్ ఉంది అనే దాన్ని బేస్గా చేసుకుని మీరు జాబ్ అనేది వస్తుంది. 3 months ప్రాక్టీస్ చేయాలి, కాన్ఫిగరేషన్ నాలెడ్జ్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, బుక్ నాలెడ్జ్ థియరిటికల్ నాలెడ్జ్ ఉండాలి. సో నేను మీకు ఏమైతే చెప్పానో అవన్నీ కూడా ప్రాపర్గా మీకు అన్ని కూడా మీకు మైండ్లో ప్రింట్ అయిపోయి ఉండాలి. ప్రతి స్టెప్ టు స్టెప్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రింట్ అవ్వాలి. వాట్ ఈజ్ మీన్ బై డన్నింగ్? డన్నింగ్ అంటే ఏంటి, రిమైండర్ నోటీసెస్ అంటే ఏంటి, డన్నింగ్ కాన్ఫిగరేషన్స్ ఏమేమి ఉన్నాయి, వాట్ ఈజ్ ది గ్రేస్ పీరియడ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ మీన్ బై డన్నింగ్ ఇంటర్వెల్స్, ఇవన్నీ కూడా టకటగా చెప్పేయాలి. సో చెప్పినప్పుడే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది అటెండ్ ద ఇంటర్వ్యూ. అదేం లేకుండా అటెండ్ అయ్యారు అనుకోండి, నో యూస్. మీ నెంబర్ ఒక కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూ తీస్తున్నారంటే మళ్ళీ 6 months మేము బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తారు. సో 3 months కోర్స్, అగైన్ 3 months ప్రాపర్ ప్రాక్టీస్ అండ్ నోట్స్ అవన్నీ ప్రిపేర్ చేసుకోవడం అట్లా ఉండాలి. ఎవరో చెప్తారు ఎస్ఐపి మీద కాల్స్ లేవని, వదిలేస్తారా మీ ఇష్టం. రూమర్స్ అస్సలు నమ్మొద్దండి. యూట్యూబ్ ఇవన్నీ ఆన్లైన్ ఎలా ఉంటుందంటే వీళ్ళ మీద వాళ్ళు వీళ్ళు కొట్టుకుని వస్తూ ఉంటారు, అవన్నీ మనకు అనవసరం. ఒక మేడం ఉన్నారు, ఆవిడ యాక్చువల్గా ఏంటంటే హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళ హస్బెండ్ విజయవాడలో ఉంటారు, ఇక్కడ జాబు, ఆమెకి హైదరాబాద్లో జాబ్. ఆవిడ ఏం చేశారు, మన దగ్గర ఎస్ఐపి ట్రైనింగ్ ఇస్తున్నారు. బై లక్ ఇక్కడ మంగళగిరి ఐటీ క్యాంపస్లో ఆవిడ జాబ్ వచ్చింది ఎస్ఐపి పైన. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సార్ మేము చాలా రోజు దూరం, ఆయన ఎక్కడ నేను ఇక్కడ ఉంటున్నానా సార్, జాబ్ వచ్చింది సార్ అని. లాంగ్ బ్యాక్ 1 year అవుతుంది. మీరు ఎలా అండి, మీకు ఎలా పాసిబుల్ అయిందంటే నేను ఏమేమి పట్టించుకోలేదు సార్, కాల్స్ లేవు, మార్కెట్ డౌన్ ఉంది, ఇవేం పట్టించుకోలేదు సార్, నేను ఓన్లీ సబ్జెక్ట్ పైనే కాన్సన్ట్రేషన్ పెట్టుకున్నాను, నాకు సక్సెస్ అయ్యింది సార్ అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆవిడ. వీడియోస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి అవన్నీ కూడా. సో అదనమాట. ఓకే, రన్నింగ్ అర్థమైంది కదా, క్లియర్ కదా అందరికీ? ఎస్ సార్, నో? ఓకే, సో ఇది సెషన్. రేపు క్లాస్ లేదండి, మనం నెక్స్ట్ సండే రోజు క్లాస్ ఉంటుంది. ఓకే, సో సండే రోజు అటెండ్ అవ్వండి. ఓకే, టుమారో ఇస్ ద హాలిడే. నెక్స్ట్ క్లాస్ విల్ బి స్టార్టెడ్ ఫ్రమ్ డే ఆఫ్టర్ టుమారో, సండే. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.